సో ఒక్కొక్క జీవికి ఒక్కొక్కటి ఉంది. అలాగే ఆ పులికి ఏంటంటే ఆ మాంసమే రావాలి. ఆ మాంసం రావాలంటే దాన్ని పీక్కుంది నమలకూడదు. అంటే కూరపళ్ళు కావాలి. ఆ కూరపళ్ళు ఉన్న జీవులు రెండే ఉన్నాయి, పులి, సింహం. ఇవి వేటాడుతూ ఉంటాయి. ఇది కావాలంటే ఆ బుక్‌లో చదువుకోండి మీరు. ఎలాగైనా సరే దాన్ని పట్టుకోవాలని ఇది ప్లాన్ ఏస్తే, తప్పించుకోవాలని అది ప్లాన్ ఏస్తుంది గదా! దాని ఆలోచనలు పసికట్టి దాని ముందుకెళ్ళి దాని యొక్క కాలుతోటి ఒక్క దెబ్బ కొడుతుంటారు. కొట్టంగానే ఏమవుతుంది? దాన్ని పులి పంజా అంటారు. పులిగోర ఎలా ఉంటుంది? ఆ సూది మనతో ఉన్న పులిగోర ఒక్కసారిగా కట్ అయిపోయేసరికి అది భయంతో మూర్ఛొచ్చి పడిపోతుంది. అంతే. ఆ పొట్టను తీసుకొని తినేస్తుంది. తినేసిన కాసేపటికి వదిలేసి మూతికి అంటుకున్న రక్తాన్ని తుడుచుకుంటూ ఎళ్ళిపోతుంది. ఎందుకో చెప్తారా? పిల్లలు, స్టూడెంట్స్ ఎందుకెళ్ళిపోతుంది? ఆకలి తీరిపోయింది. ఈ భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎవ్వరిని అడిగినా అదే ఆన్సర్ చెప్తారు. ఇక్కడ ఎవరన్నా డాక్టర్ గారు ఉన్నారక్కడ. ఆయన అడగండి. పులి పంజా అంటే ఆ కాలుతోటి ఒక్కోసారి మెడ భాగం మీద గాని, నడుము మీద గాని కొట్టినప్పుడు ఏమవుతాయంటే, అది అలా గీరినప్పుడు దాదాపుగా ఒక కొన్ని వందల నర్వస్ కట్ అయిపోతాయి. దీన్నే రక్తనాళాలు అన్నారు. ఆ రక్తనాళాలు కట్ అయిపోయి, ఆ జీవి చచ్చిపోవడానికి 5 నిమిషాలు టైం పడుతుంది. ఆ జీవిలో చచ్చిపోవడం అంటే ఏంటి? రక్త ప్రసరణ ఆగిపోవాలి. ఆగిపోతే అది మృత కళేబరం. ఆ రక్త ప్రసరణ ఆగకుండా అది బతికుండంగానే ఆ జీవిని తినేసి, ఎప్పుడైతే రక్త ప్రసరణ ఆగిపోతుందో అది చచ్చిపోయిన శవం అయిపోయినప్పుడు ఆ రక్తం వాసన, రుచి చూసి వదిలేస్తుంది. క్రూర జంతువు తన శరీర ధర్మాన్ని ఎంత అద్భుతంగా పాటించింది చూసారా? బతికున్న దాన్ని తింది. కానీ జంతు సామ్రాజ్యం నుంచి మెచ్యూర్ అయ్యి మానవ సామ్రాజ్యానికి వచ్చిన మనం ఏం చేస్తున్నాం? దాన్ని చంపేసిన శవాన్ని ఇంటికి తెచ్చుకొని తింటున్నాం. మన శరీర ధర్మాన్ని మనం ఎలా పాటిస్తున్నాం? ఒక క్రూర జంతువు తన శరీర ధర్మాన్ని ఎలా పాటించింది? ఇది తెలుసుకోండి. జీవితంలో ఎవరు మాంసాహారం జోలికి పోరు. అది స్వామి వివేకానంద చెప్పింది. ఆ బుక్ కొనుక్కోండి, చదువుకోండి. అర్థమైందా? సో మనకి ఎన్ని కావాలో అన్ని ఇచ్చారు. మనం దేన్ని ఉపయోగించుకోవట్లేదు. నేను మాంసాహారం గురించి చెప్తుంటే ఎవరు వినట్లేదంటారు. నేను ధ్యానం గురించి చెప్తుంటే ఎవరు వినట్లేదంటారు. ఇప్పుడు ఇంత పిన్ డ్రాప్ సైలెంట్‌గా కన్ను రెప్ప కూడా వాల్చకుండా ఇంత తాదాత్మ్యంతో మీరెలా వినగలుగుతున్నారు? మీరు చెప్తుంటే ఇతరులు ఎందుకు వినట్లేదు? ఆ రెండిటికి ఓ తేడా ఉంది. నేను 1,00,000 పుస్తకాలు చదివాను, 1,00,000 పుస్తకాలు చదివానని పత్రిజీ పదే పదే ఎందుకు చెప్పారు? కనీసం మన జీవితాల్లో 1000 పుస్తకాలైనా చదువుతామేమోనని. పుస్తకాలు ఎందుకు చదవాలసల? ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతి మనిషి తన సొంత సాధన ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకుంటాడు. అందరిలోనూ జ్ఞానం ఉంది. కానీ అది పనికి రావట్లేదు. ఈ జ్ఞానం మనలోనే వస్తుంది. కానీ మనం బుక్స్ చదవడం ద్వారా, ఇతరుల జీవిత అనుభవాలు వినడం ద్వారా మనలోకి ప్రవేశించేది విజ్ఞానం. ఈ విజ్ఞానం బయట నుంచి లోపలికి వస్తుంది తప్ప మనలో పుట్టదు. మనలో పుట్టేది జ్ఞానం. బయట నుంచి వచ్చేది విజ్ఞానం. ఈ విజ్ఞానం, జ్ఞానం 2 లోపల కలిసిన తర్వాత మనలోంచి వ్యక్తమయ్యేదాన్ని ప్రజ్ఞానము అన్నారు. మీలోంచి గనక ప్రజ్ఞానం బయటకొస్తే అవతల వాళ్ళని ప్రభావితం చేస్తుంది గానీ పెత్తనం చేయదు. మీలో ఉండేటువంటి జ్ఞానం ద్వారా ఏమవుతుందంటే అవతల వాళ్ళని పెత్తనం చేయాలని చూస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా అడిగితే అక్కడే ఆగిపోతారు. వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ చెప్పరు. వేరే ఏదేదో చెప్తూ ఉంటారు. ఈ విజ్ఞానం అనేది మనకు రాకపోతే మనలో ప్రజ్ఞానం అనేది రాదు. ఈ ప్రజ్ఞానం అనేది రాకపోతే అవతల వాళ్ళు ప్రభావితం చెందరు. వాళ్ళు ఎప్పుడైతే ప్రభావితం చెంది
వాళ్ళల్లో ఉండేటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకుంటే, ఆ ప్లేసులో కనుక జ్ఞానం వచ్చింది అంటే, మన ప్రజ్ఞానం ద్వారా ఇతరులలో కలిగినటువంటి ప్రజ్ఞానంలో మన కర్మలు కాలి బూడిదవుతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే అది. అంతేని కానీ ఏదో 4 విషయాలు తెలిసేసుకుని నా కర్మలని పోయాయి అనుకోకండి. మీ ద్వారా అవతల వాళ్ళలో జ్ఞానాగ్ని రగలాలి. ఆ అగ్నిలో మీ కర్మలు పోతాయి. కనుక మీకు ప్రజ్ఞానం రావాలంటే ఏం చేయాలి? మీ జ్ఞానం సరిపోదు. విజ్ఞానాన్ని తీసుకోవాలి. ఎంత విజ్ఞానాన్ని మీరు తీసుకుంటే అంతగా ఉన్నతంగా ఎదుగుతారు. అందుకే ఎక్కడెక్కడో కాంప్లికేటెడ్ అయిపోయిన ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా చాలా సింపుల్‌గా, సరళంగా ఏదైనా గాని అరగంట, 30 నిమిషాల్లో ఎంత సూక్ష్మంగా చెప్పేవారు పత్రిజీ. ఆయన దగ్గర పోగేసిన విజ్ఞానం అంతుంది. ఆ జ్ఞానం అంతుంది. 2 కలిపి ప్రజ్ఞానంగా అంత వచ్చింది కాబట్టే ఆయన ఏం చెప్తారు, ఏమిస్తారనే తెలీదు. ఊర్లో డబ్బులున్నాయో తెలీదు. నలుగురు మనుషులు బ్యాగులు సర్దుకుని ఇంటి నుంచి ఆటోలో బస్ స్టాండ్‌కి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు. అయినా నడుచుకుంటూ బ్యాగులేసుకుని బస్సులెక్కి ఆయనకి పెట్టినటువంటి ధ్యాన మహాయజ్ఞాలకు వెళ్ళిపోయి, వాడు హట్‌లో పడుకోబెడితే హట్‌లో పడుకొని, మ్యాట్ మీద పడుకోబెడితే మ్యాట్ మీద పడుకొని, ఏది పెడితే దానికి లైన్‌లో నించొని తిని, అన్ని వేల సార్లు మన ఇళ్లలోంచి బయలుదేరి ఆయన చుట్టూ మనం ఎందుకు చేరాం? చెప్పండి. ఇక్కడ కూర్చొని మాట్లాడేవాళ్ళు కాదు. ఆ వేదిక ముందు కూర్చుని ఉన్నారే, వాళ్ళు నిజంగా దైవాలంటే. ఏం చెప్తారో తెలీదు. అక్కడి నుంచి కదలరు. ఆ పెట్టేటప్పుడు కూడా ముందుకు రా తోసేవాడొకడు, వెనక్కి గింటేవాడొకడు, ఆ పెట్టేదాంట్లో సగం పెట్టేవాడొకడు. అయినా ఏం పెట్టినా తిండికి ఏం గతి లేక కాదు. అలా ఇంతమంది పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం అన్నా, ధ్యాన మహాచక్రం అన్నా ఎందుకు అక్కడికి అలా పరుగు పరుగున వెళ్ళిపోతున్నారు మీరు? మీ ఇంటి నుంచి బయలుదేరే మీరు, మీ పేరు రామసుబ్బారెడ్డో, శేషారెడ్డో. ఈ లోపలికి వచ్చిన తర్వాత పేరు లేవు. ఇంతమంది కలిసిపోయారు. ఇంతమంది చైతన్యం, ఇంతమంది శక్తి ఒకటైపోయింది ఇక్కడ. ఆ ఒకటిలో మనకి తెలియకుండానే మనలో ఏదో ప్రవేశపెట్టబడుతోంది. అందుకే ఇక్కడ అంత పవిత్రంగా, అంత శక్తివంతంగా కూర్చోగలుగుతున్నాం. తిరిగి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏదో కోల్పోతూ వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మామూలుగా అయిపోతాం. ఈ గ్రూప్ కాన్షియస్నెస్ అనేది మనకి తెలియకుండా పత్రిజీ మనకి ఇచ్చినటువంటి వరం. 3000, 4000, 5000 మంది ఒకే బ్యాచ్‌గా 3 గంటల సేపు 5-8 వరకు ధ్యానం చేస్తే ఎంత శక్తి అలా వర్షంలా ప్రవేశించింది. ఎందరిలో ఎన్నెన్ని ఏమేమొచ్చాయి ఆయనకే తెలుసు. అందుకే ఆయనకి అలా మనం ఆకర్షితులైపోయాం. ఇప్పుడు ఆయన చైతన్యం అంతా మన దగ్గర ఉంది. ఇందాక సాయి కుమార్ చెప్పినట్టు. ఇప్పుడు మనం చేయాల్సిన పనేంటి? మనకు కూడా ఉంది కదా! మన ఇంటి చుట్టూ ఉండేటువంటి పరివారాన్నంతా మనం పోగేసుకోవాలి. ఆయన ఎలాగైతే తయారు చేశారో, ఇప్పుడు మనం గూడా అలాగే తీర్చిదిద్దాలి. అనుకోండి, ఈ కడపలో 250x250 పిరమిడ్ రావాలి అనుకోండి. అవదా? నేను కూడా డిసెంబర్ 21 నుంచి 31 వరకు ఇక్కడ పత్రిజీ ధ్యాన మహాయాగం చెయ్యాలి. ఆయన ఏమనేవారు? ఒక పిరమిడ్ కట్టేసి వదిలేయలేదే. అన్ని ఊర్లోనూ పిరమిడ్ కావాలి. ఇప్పుడు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్‌లోనూ 200 సైజు పిరమిడ్ వచ్చి డిసెంబర్ 21 నుంచి 31 వరకు అన్ని జిల్లాలో వేల మంది జనాలతోటి పత్రిజీ ధ్యాన మహాయాగాలు జరుగుతున్నాయనుకోండి. అసలు 28 ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఈ ఉత్సవం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. అవి కదా మనం చేయాల్సింది. నేనైతే నా సంకల్పం నేను పెట్టుకున్నా తిరుపతిలో. 333x333 సైజు పిరమిడ్ నిర్మాణం జరగాలి. అవుతుంది. స్థలము దొరుకుతుంది, డబ్బులు వస్తాయి.
ఇది నా కోసం నేను మా ఇంటికి పట్టుకోవడానికి కాదు కదా. ఆ తిరుపతిలో సందులో ఉండేటువంటి హాస్పిటల్స్ అన్నీ పోవాలి, రోగులందరూ ఆ పిరమిడ్లోకి వచ్చి పడుకోవాలి, నిద్ర చేయాలి, ఆ పిరమిడ్లో భోజనం చేయాలి, వాటి రోగాలన్నీ తగ్గించుకోవాలి. అలాగే ఈ కడపలో, మన కడపలో కూడా 240 పిరమిడ్ రావాలి అని ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు పొద్దున్నే సంకల్పం పెట్టుకోండి. దానికి అరగంట సేపు ధ్యానం చేయండి. దేనికో ఎకరాలు తీసుకునేటువంటి వాళ్ళు ఒక 10 ఎకరాలు మనకి ఇవ్వలేరా? 5 ఎకరాల్లో పిరమిడ్ కడతాం, 5 ఎకరాల్లో ప్రాంగణం పెట్టుకుంటాం. కడప నుంచి 100 మంది బయలుదేరి కర్తాలకు వెళ్ళి పోగే అక్కడ 5,000 అయ్యే ముందు ఈ 100 మంది ఎనర్జీని ఇక్కడే పెడితే ఇక్కడే 5,000 10,000 వస్తారు కదా. ఇక్కడ ఒక 10,000, తిరుపతిలో 10,000, నెల్లూరులో 10,000, అలా 21 నుంచి 30 వరకు 10,000 మందితో 25 పత్రిజీ ధ్యాన మహాయోగాలంటే ఎంతమంది గురువులు, ఎంత శక్తి ఇలా వర్షిస్తుంది, ఎంత లోక కళ్యాణం జరుగుతుంది. అందుకే ఏమన్నారంటే థింక్ బిగ్ అన్నారు. ఈ కమిటీ అంతా ఏం చేస్తున్నారో నాకు అర్థం కాదు. నిజంగా గురువు గారి పట్ల విధేయత ఉంటే ఈ రోజే ప్లాన్ చేయండి. ఖచ్చితంగా మళ్ళీ సంవత్సరం రోజులకి మనకు కావాల్సిన ప్లేస్ పెరుగుతుంది, మనకు కావాల్సిన పిరమిడ్ మనం కట్టుకోగలుగుతాం. ఇంకా బయట ఈ జిజ్ఞాసతో ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారో వెతుక్కుంటూ ఉండండి, వాళ్ళే మీ దగ్గరికి వస్తారు. చెయ్యి కలపండి, వాడిని వీడిని పట్టుకునేసిన అవసరం లేదు. నా ఆలోచన అయితే అంతే అండి. ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో 240, 250 సైజు పిరమిడ్ జిల్లా హెడ్ క్వార్టర్లో రావాలి. ప్రతి జిల్లాను ఈ మెగా పిరమిడ్ ఉండాలి. ఒక్క బెంగళూరు కట్టాలే కాదు. ఇప్పుడు ఇంకా పత్రిజీ ఉన్నారనుకోండి, జిల్లాలో కాదు మండలాల్లో పెట్టాలని ఎవరైనా. మండలాల సంగతి చొరవ చూద్దాం. ప్రతి జిల్లాలోనూ ఒక పెద్ద పిరమిడ్ రావాలి. ఆ జిల్లా బాగు, ఆ జిల్లా కళ్యాణం మన బాధ్యత అదంతా. అలాగే అందరినీ చైతన్యపరుచుకుంటూ ముందుకెళ్తున్నాం. అందరికీ ముక్తి 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 అంటూ పరిగెడుతున్నారు. ఎక్కడే చూస్తుంది ముక్తి అంటే? ఆ ముక్తి అంటే డెఫినేషన్ తెలుసా? ఇప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నాం మనకేమైనా తెలుసా? సో మనలోకి ఆ విజ్ఞానం రావాలి అంటే ఎంతో మంది దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకోవాలి, ఎన్నో పుస్తకాలు చదవాలి. మన సొసైటీలో బుక్లే కాదు, బయట సొసైటీలో కూడా తెలుగులో అనువాదం చేసిన కోకొల్లల పుస్తకాలు ఉన్నాయి. ఎంత విశేషమైన జ్ఞానం ఉందంటే అంత విశేషమైన జ్ఞానం ఉంది. ఎందుకంటే తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కాబట్టి అవన్నీ తెలుగులో చేయాలని పత్రిజీ కూర్చునేవారు. మరి అవన్నీ ఉన్నప్పుడు కూడా మీరు దాన్ని ఉపయోగించి మీరు ఎదగకపోతే, ఇప్పుడు డిసెంబర్ 21 ఏంటది? వరల్డ్ ప్రపంచ ధ్యాన దినోత్సవం. ఎందుకు పెట్టారు అసలు? అది ఎప్పుడైనా ఆలోచించారా? డిసెంబర్ 21 ఎందుకు పెట్టారు? ఎంతో మంది టీచర్లు ఉన్నారు, మేధావులు ఉన్నారు, వాళ్ళందరూ ఆలోచించాలి కదా. 22 పెట్టచ్చు కదా, లేదా 25 పెట్టచ్చు కదా. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ అంటే ఫేమస్ కదా, ఎందుకు పెట్టలేదు? ఇందాకనే చెప్పాను, మాట్లాడితే బుద్ధుడిలాగా ఉండాలి, అలా నోరు తెరవండి అని. నేను ఆసామాషి ప్రశ్న అడగలేదు మిమ్మల్ని. దానికి దీన్ని ఉపయోగించాలి, దీని నోటిని కాదు, మీ మైండ్కి పదును పెట్టాలి ఇది ఏమిటి అని. ఎందుకు అంటే 365 రోజుల్లో డిసెంబర్ 21 రాత్రి సమయం 16 గంటలు ఉంటుంది. డిసెంబర్ 21 మీకు ఇంకా వెలు కనిపించచ్చు 5ంటికే.
కానీ ఖగోళ శాస్త్రం ప్రకారం డిసెంబర్ 21 అనేది రాత్రి సమయం 16 గంటలు, పగలు మాత్రం 8 గంటలే. ఈ ఐక్యరాజ్య సమితి కానీ అమెరికా వాళ్ళు కానీ ఏదైనా ప్రకటన చేయాలంటే అక్కడ ప్రతి 30 నిమిషాలు ప్రతి గంటని చాలా చాలా క్యాలిక్యులేట్ చేస్తారు. వాళ్ళకి డబ్బు ఇంపార్టెంట్ కాదు, టైం ఈజ్ ఇంపార్టెంట్. టైం ఈజ్ మనీ వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఒక ప్రకటన చేశారంటే ఎన్నో రకాలు ఆలోచిస్తారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 ఎందుకు పెట్టారంటే సంవత్సరం మొత్తం మీద జూన్ 21కి డే కాలం ఎక్కువ, నైట్ తక్కువ. కనుక ప్రపంచవ్యాప్తంగా 2 గంటలు యోగా చేసినా వాళ్ళు చేయాల్సిన 8 గంటల డ్యూటీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవం పెట్టారు. ధ్యానం ఎప్పుడు చేస్తారు? రాత్రిపూట. అందుకే రాత్రి 4 గంటలు ఎక్కువ ఉంది కాబట్టి ఏం చేశారంటే డిసెంబర్ 21న అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం పెట్టారు. ఎందుకు ఇప్పుడే పెట్టారు? దానికి సిమ్టమ్ ఏంటంటే ఈ కలియుగ ఛాయలు తగ్గిపోతూ వస్తున్నాయి. కలియుగం వెళ్ళిపోయిన తర్వాత ఏంటి నెక్స్ట్? త్రేతాయుగం. త్రేతాయుగంలో దానికన్నా ముందు ఉండేది కృతయుగం. కనుక ఈ కలియుగం తర్వాత వచ్చేది కృతయుగం. ఆ కృతయుగంలోకి ఇప్పుడు ఉండేటువంటి మానవాళి వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలి, అంతర్ముఖులు కావాలి. ఇప్పుడు దేవి భాగవతం ఇస్తే ఏమొస్తుంది మీకు? దేవి భాగవతం చదివారు, శివ పురాణం చదివారు, రామాయణం చదివారు, భాగవతం చదివారు, భారతం చదివారు. దేవి పురాణం దేవి భాగవతం చదివితే ఏమొస్తుంది? దేవి తత్వం తెలుస్తుంది. రామాయణం చదివితే రాముడి తత్వం తెలుస్తుంది. భాగవతం చదివితే కృష్ణమూర్తి తత్వం తెలుస్తుంది. భారతం చదివితే కృష్ణతత్వం తెలుస్తుంది. శివపురాణం చదివితే శివతత్వం తెలుస్తుంది. అన్నిటిలోనూ కామన్ గా ఉండేది ఏంటి? తత్వం. తత్వం అంటే ఏంటి? తత్వం. ఏదనుకుంటున్నావో అదే నువ్వు. కనుక మీరందరూ ధ్యానం చేసి మీ తత్వాన్ని మీరు తెలుసుకోవాలి. నేనెవరు, నేనంటే ఏమిటి అనేది తెలుసుకుంటే అప్పుడు సత్యయుగంలో ప్రవేశించే హక్కు, అర్హత వస్తుంది. ఇలాంటి వాళ్ళు మాత్రమే ఆ సత్యయుగంలో ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ రాలిపోతారు. దాన్ని జనాలందరి చేత ప్రాక్టీస్ చేయించాలని ఈ ధ్యాన దినోత్సవం అనేది బయటికి తీసుకొచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఇది ప్రజల్లోకి రాబోతోంది. దానికన్నా ముందే మన గురుగారు ఈ ఉద్యోగాన్ని ఈ రూట్లో ముందుకెళ్ళో వాళ్ళు అటు వస్తున్నారు, మనం ఇటు వెళ్తాం. వెరసి ఎవరు ఫిట్ అయితే వాళ్ళే ఉంటారు. ఓ చెట్టు కనిపించింది అనుకోండి, రకరకాల ఆలోచనలు రావు. కాసేపు కూర్చుందాం అనిపిస్తుంది, అందరూ కూర్చుంటారు, కళ్ళు మూసుకుంటారు, ధ్యానం చేయడం మొదలు పెడతారు. అలా ఈ ధ్యానం ద్వారా ఈ కలియుగంలో ఉండేటువంటి ఛాయలన్నీ వెళ్ళిపోయి ఆ కృతయుగం మళ్ళీ ముందుకు రాబోతోంది. సీతాండం చదివారా? అందులో చెప్తుంది కదా ఆవిడ. అందులో చెప్పిందా లేదా ఆవిడ? కలియుగం తర్వాత ఏమొస్తుంది? ఆవిడ ఛానల్ మీటర్లు తీసుకుని ఇచ్చింది, ఆవిడేం రాయలేదు సొంతంగా. సో మనం చేయాల్సిన బాధ్యత ఏంటో, మనం చేయాల్సిన ధర్మం ఏంటో మనం అన్నీ తెలుసుకుందాం. దానికి కావాల్సింది ఏంటంటే, చాలా మంది అంటూ ఉంటారు, ఏది చెప్పిన టైంకి గుర్తు రావట్లేదండి, ఏది మొదలెట్టినా పని అవ్వట్లేదండి, అన్నీ ఆగిపోతున్నాయంటే దానికి ఏంటంటే మన కర్మ ఫలాలు ఇంకా క్లీన్ అవ్వలేదు. సో ఈ కర్మ ఫలాలన్నీ క్లీన్ అయ్యి ఆ కర్మరాహిత్యం వస్తేనే కానీ ఆ జన్మరాహిత్యం రాదు. ఆ జన్మరాహిత్యం వస్తేనే కానీ ముక్తి మోక్షం అంటే ఏమిటో తెలియదు. ఆ ముక్తి వైపు అడుగులు వేసినప్పుడే మనల్ని వ్యక్తిగా,
మహనీయుడిగా గుర్తిస్తారు. కాబట్టి అప్పుడు మనకు ఉండేటువంటి ఛాలెంజెస్ 4 ఉంటాయి. అవే పురుషార్థాలు. దానికి ముందు ఉండేవి అరిషడ్ వర్గాలు. ఆ అరిషడ్ వర్గాల్లో మొట్టమొదటిది కోరిక. ఇదే కోరిక పురుషార్థాల్లో కూడా ఉంటుంది. వీటిని ఎలా అధిగమించాలి? ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదే మాట, అధిగమించు అధిగమించు అధిగమించు. దేన్ని ఎవడో అధిగమించక్కర్లేదు. దాని గురించి తెలుసుకుంటే చాలు, అన్నీ మీకు అర్థమవుతాయి. ఆ లలిత సహస్రనామంలో చెప్పినట్టు పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి. ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారా? ఏంటి దాని అర్థం? భగవద్గీత ఎంతమందికి వచ్చు? నేను అడిగిన శ్లోకానికి అర్థం చెప్పగలరా? లలిత సహస్రనామాలు ఎంతమంది చదువుతారు రోజు? దానికి అర్థాలు తెలుసా మీకు? వాళ్ళు ఏదో సంస్కృతంలో హయగ్రీవుడు వచ్చి అగస్త్యుడికి నేర్పించాడు. దక్షిణ తమిళంలో, తమిళనాడు ప్రాంతంలో అగస్త్యుడు కొంచెం వైరాగ్యంతో ఉంటే అది పోగొట్టడానికి ముందు జనార్దనుడు వచ్చి, తర్వాత విష్ణు అంశంలో హయగ్రీవుడు వస్తాడు. హయగ్రీవుడు వచ్చి నీకు ఆ మనశ్శాంతి కలిగించే ఉపాయం చెప్తాడని చెప్పి హయగ్రీవుడు వచ్చి భూమి మీద మొట్టమొదటిసారి లలితాదేవి గురించి చెప్తూ ఆ లలిత సహస్రనామాలు ఇస్తాడు. ఆయన సంస్కృతంలో చెప్పాడు. అప్పుడు వాళ్ళకు ఉండేటువంటి భాష దేవ నాగరిక లిపి. ఇప్పుడు కూడా అదే లిపితో బట్టి పెట్టేస్తూ ఉన్నాం. కానీ దాని అర్థాలు ఒక్కటి లేవు, మనకు అర్థం కాలేదు. కనుక ఈ రోజు నుంచైనా మనకు అర్థం కాని భాషలో చదివేసి కంటతా పట్టేసినంత మాత్రం మనకేమీ రాదు. గాయత్రి మంత్రాన్ని చదివేసి ఉచ్చారణ చేస్తే ఏమీ రాదు. దాని యొక్క భావం తెలుసుకోవాలి. అందుకే ఏంటంటే ఫస్ట్ ఏంటి 4 చెప్పాను ఇందాక. ముందు పర. పర అంటే ఎక్కడ? మనకి లభించేటువంటి జ్ఞానం ఎక్కడుందంటే పరలోకంలో నుంచి వస్తుంది. అందుకే జ్ఞానం శబ్ద తరంగాల్లో నిక్షిప్తమైంది. ఇప్పుడు ఎవరు పుస్తకాలు రాయలేదు, చదువుకోలేదు. వేదం వచ్చింది అలాగే. ఆ వేదాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే ఋషుల నుంచి వచ్చాయి. ఆ ఋషులు ఆ రోజున చెప్పారు. చెప్పిన శబ్ద తరంగాల జ్ఞాన తరంగాలన్నీ ఈ విశ్వం అంతా ఆవరించి ఉన్నాయి. దాన్ని ఎవరైతే ట్యూన్ చేసుకున్నారో దాన్ని తాళపత్రాల్లో రాశారు. ఆ రాసినప్పుడు ఏమున్నాయి? 3 వేదాలు. అందుకే పొద్దున్న లేచిన తర్వాత 3 నామాలే పెడతారు. ఎందుకు? త్రయీ వేద, 3 వేదాలు. మనిషి కలియుగంలో చేయాల్సిన సాధనలు, అభ్యాసాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఋగ్వేదంలో కలిసిపోయి ఉన్నాయి. కాబట్టి దాన్ని బయటికి తీసి అథర్వణ వేదం అని పెట్టారు. అప్పటి నుంచి 4 వేదాలు ఉన్నాయి. ఆ వేదాలు కూడా అలాగే వచ్చాయి. అవన్నీ కూడా జ్ఞాన తరంగాలు. ఇప్పుడు అవి ఎప్పటికీ ఉన్నాయి. దాన్ని ట్యూన్ చేసుకుంటే మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. దాని నుంచి ఉపనిషత్తులు వచ్చాయి, దాని నుంచే బ్రహ్మసూత్రాలు వచ్చాయి, దాని నుంచే భగవద్గీత వచ్చింది. ఇవన్నీ కూడా సాంస్క్రిట్లోనే ఉన్నాయి. మనం బట్టి చదువుతున్నాం, దాని అర్థాలు మనకు తెలియదు. అంటే ఇవన్నీ ఎక్కడి ఉన్నాయి? ఈ లోకంలో లేవు, ఆ పరలోకంలో ఉన్నాయి. ఆ పరలోకంలో ఉన్నదాన్ని గ్రహించాలంటే మనం అంతర్ముఖులు కావాలి. ఓకే? పర మనకి వినిపిస్తాయి. పశ్యంతి అంటే వినిపించడం. నేను మాట్లాడే మాట మీకు కనిపిస్తుందా? ఆవిడ తల ఊపుతుంది అలాగా. నేను మాట్లాడే మాట వినిపిస్తుందా కనిపిస్తుందా? మరి కనిపిస్తుంది అంటే నాకు డౌట్ వస్తుంది, ఏమన్నా కనిపిస్తుందేమో. మాట వినిపిస్తుంది, దాన్నే పశ్యంతి అన్నారు. అది విన్న తర్వాత దాని భావాన్ని తీసుకురావడానికి మూలాధార చక్రంలోకి వెళ్తుందంట. ఆ మూలాధార చక్రం నుంచి దీని యొక్క భావాన్ని మనకు అర్థం కావడానికి విశుద్ధ చక్రాన్ని తీసుకొస్తుంది. దాన్ని మధ్యమ అన్నారు. దేనికి? మూలాధార నుంచి విశుద్ధ వరకు. ఎందుకంటే విశుద్ధ దగ్గరే కదా భావ వ్యక్తీకరణ ఉన్నది.
ఆ వ్యక్తీకరణ మాధ్యమం ద్వారా జరుగుతుంది. ఏం జరుగుతుంది? పరలోకంలో ఉండే విన్నటువంటి ఆ జ్ఞానాన్ని మధ్యమ అంటే మూలాధార నుంచి సరాసరి విశుద్ధి వరకు వింటే అప్పుడు ఏమొస్తుంది? పర, పశ్యంతి, మధ్యమ, చివరిది వైఖరి. అంటే ఏమిటి? మీకు ఆ సాంస్క్రిట్ లో ఉండేటువంటి ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ పొద్దునే లేచి మీరు పాడేసిన దాన్ని మీకేం అర్థం కాలేదు. దాన్ని ఎప్పుడైతే మీకు తెలిసిన తెలుగు భాషలో అర్థం చేసుకుంటారో అప్పుడు మీ వైఖరిలో మార్పు వస్తుంది. అర్థమైనా? భగవద్గీత కానీ, విష్ణు సహస్రనామాలు కానీ, లలితా సహస్రనామాలు కానీ ఆ సాంస్క్రిట్ లో ఉన్నది మీరు వల్లి వేసినంత మాత్రాన మీకేమీ రాదు. దాని యొక్క భావం తెలుసుకుంటే, అర్థం తెలుసుకుంటే అప్పుడు మన వైఖరిలో మార్పు వచ్చి మనలో మార్పు వస్తుంది. కనుక ఆ మార్పు రావాలంటే ఏంటి? మనం ఉచ్చరించేటువంటి ఆ శబ్దం యొక్క మనకి తెలుసున్న భాషలో అర్థం కావాలి. అది అర్థం కానంత వరకు మనం దేన్ని కూడా గ్రహించలేం. వింటాం, ఏం ప్రయోజనం? ఇప్పటికి మీరు లలితా సహస్రనామాన్ని కొన్ని లక్షల సార్లు విన్నారు కదా. మధ్యలో ఒక శ్లోకం చెప్తాను, 4-5 పదాలు చెప్తాను, దానికి అర్థం చెప్పగలరా? మీకే తెలియదు. విజయవాడలో పద్మ మేడం ఉంది, ఆవిడ చాలా కష్టపడి, ఆవిడ ఒక ఆవిడే కాదు, ఎంతో మంది దాన్ని కూర్పిచ్చారు. పత్రిజీ దాన్ని 3 సార్లు కరెక్షన్ చేశారు. 108 సంవత్సరాల సాధువు అయితే 3 రోజులు వాళ్ళ ఇంట్లో ఉండి దాని అంతా కూడా ముందు వెనక చెక్ చేసాడు ఆయనంతా. ఆ లలిత సహస్రనామాలు ప్రతి పదానికి అర్థం ఏంటి ఆవిడ ఎంతో కష్టపడి రాసింది. ఆ బుక్ తెచ్చుకోండి, చదవండి. అప్పుడు మీ వైఖరిలో ఎలాంటి మార్పు వస్తుందో చూడండి. ఆ వైఖరిలో మార్పు రానంతసేపు ఇన్ని చదివినా ఏం ప్రయోజనం? కనుక పత్రిజీ ఈ శరీరంలో 2095 వరకు ఉంటా అన్నారు. ఎందుకు వెళ్ళిపోయారు? ఇదే ప్రశ్న అందరిలో. దీని గురించి అడిగితే ఎవరికి తోచిన ఆన్సర్ వాళ్ళు చెప్పేస్తున్నారు. అది కాదు, ఇవాళ చెప్తాను, వినండి. ఆయనలో ఆనందుడు వాకినయ్యాడు. ఒకసారి ఆయన జీప్ యాక్సిడెంట్ అయినప్పుడు ఆయనలోకి ఆనందుడు వాకినయ్యాడు. అప్పటి నుంచి ఈ ఉద్యమానంతా తీసుకొచ్చారు. 2020 నవంబర్ 20 తారీఖు ఆ ఆనందుడు ఆయన శరీరం నుంచి వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఎన్నో ప్రక్రియలు అన్నీ జరిగాయి. మళ్ళీ ఇంకా ఎవరెవరో వాగ్నవుతారని అనుకున్నారు. పత్రిజీ తన మిషన్ అప్పటికే కంప్లీట్ అయిపోయింది. కానీ ఆ విషయం ఆయన మర్చిపోయారు. దీన్ని ఎలాగైనా సరే గ్లోబలైజ్ చేయాలి. భారతదేశం అంతా ఎల్లలుగా పాకేసింది, అన్ని రాష్ట్రాలు తిరిగేశారు కదా. ఇప్పుడు అన్ని దేశాలకి ఇది వెళ్ళిపోవాలి. అన్ని దేశాలకు వెళ్ళిపోవడానికి ఒక్కొక్క దేశంలో గ్లోబల్ ప్రణాళికలన్నీ మొదలు పెట్టుకుంటూ వచ్చారు. అప్పటికి ఆయన టైం ప్రణాళిక అయిపోయిందన్న విషయం ఇంచుమించుగా చెప్పాలంటే ఆయనకి మర్చిపోయారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నవన్నీ ఉన్నాయి, ఇవే ప్లాన్లు, ఇవే ఆశయాలు. మాట్లాడితే గ్లోబల్, ఆ జూమ్ సెషన్ పెట్టేది, యూకే వాళ్ళు క్లాస్ పెట్టేది, అమెరికా వాళ్ళు క్లాస్ పెట్టేది. నీ మిషన్ పూర్తి అయిపోయిందని ఎరుకలేదు. ఇదే విషయంలో రామాయణం ఎంతమంది చదివారు ఇక్కడ? రామాయణం చదవలేదా? ఎవరు చేతులు ఎత్తట్లేదే? శ్రీరామచంద్రుడు తన పని అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా రాజ్యంలో చేయాల్సిన ప్రణాళికలన్నీ వేసుకుంటూ ఉంటే సీతాదేవి భూమిలో మర్చిపోతుంది, కొడుకులకు పట్టాభిషేకం చేస్తాడు. అయినా సరే ఇంకా ఆయన ఏం చేయాలని తర్జన పడుతుంటే అప్పటికే 60,000 సంవత్సరాలు పరిపాలించాడు. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఓ రోజు రాత్రి రూమ్లోకి యమధర్మరాజు వస్తాడు. గుర్తొచ్చింది ఎవరికైనా? యమధర్మరాజు ఏం చెప్తాడు? ఇంకా నువ్వు రాముడిని అనుకుంటున్నావా? నువ్వు రాముడు కాదు, ఆ 14 భువన భాండాలు ఏలేటువంటి విష్ణువు. నువ్వు రాముడే అనుకుంటే ఇక్కడ కూర్చుంటే ఎలాగా?
దీని అవతార సమాప్తి అయిపోయింది, నువ్వు అక్కడికి వచ్చి నువ్వు చేయాల్సిన పని ఉంది అని యమధర్మరాజు వచ్చి ఆయనకి స్ఫురణ కలిగించిన వెంటనే రామావతారం చాలించి వెళ్ళిపోతారు. అలాగే లేదండి, భాష తీసుకొచ్చి మనల్ని అందరినీ కన్ఫ్యూజ్ చేస్తుంది, కానీ ఎప్పటి నుంచి వింటూనే ఉన్నారు. అండ పిండ బ్రహ్మాండం, ఆ సెంటెన్స్ చెప్పాలంటే కరెక్ట్ మీనింగ్ ఏంటి? అండము, పిండము, బ్రహ్మాండం. దీని గురించి తెలుసుకుంటే ప్రతి అణువు గురించి తెలుస్తుంది. మీకు అణువుల గురించి తెలియాలనుకోండి, అణువు చుట్టూరా ఎన్నో ప్రోటాన్లు ఉంటాయి, న్యూట్రాన్లు కూడా ఉంటాయి. ఒక్కో దాంట్లో ఎక్కువ ఉంటాయి, ఒక్కో దాంట్లో తక్కువ ఉంటాయి. అండము అంటే ఇప్పుడు ఒక భార్య భర్త కలిశారు అనుకోండి, వాళ్ళకి కన్సీవ్ అయింది అంటారు. ఇప్పుడు ఇంచుమించు 144 రోజుల తర్వాత. ఈ 144 రోజుల ముందు ఏం జరుగుతుందంటే కొన్ని లక్షల కోట్ల కణాలు ఒకదాంతో ఒకటి ఢీకొని పెద్ద యుద్ధం జరుగుతుంది. మహాభారత యుద్ధం ఎందుకు పనికిరాదు. మీరు కనుక ఆ ఏజ్కి వెళ్ళిపోతే, అణుస్థాయికి వెళ్ళిపోతే మీకు తెలుస్తుంది ఎంత పెద్ద యుద్ధం అంటే. బైలక్కీగా ఒకటి మిగులుతుంది, అది ఆ జోగొట్ట కలిసినప్పుడు అండం తయారవుతుంది. ఆ అండం తల్లి గర్భంలో పెరిగి పెరిగి పిండంగా మారుతుంది. అప్పుడు అప్పుడు అందులో జీవక్రిములు పడతాయి. ఎవడైతే భర్త తీసుకోవాలనుకుంటాడో ఆ భర్త తీసుకోవాలనుకునేటువంటి వ్యక్తి ఆ తల్లి గర్భంలో తల్లి దగ్గరికి వచ్చి తల్లిదండ్రులు ఇద్దరితోటి వచ్చి మాట్లాడతాడు, ఒప్పందాలు చేసుకుంటాడు. సిల్వియా బ్రౌనీ బుక్ ఉంది అక్కడ, మరణం ఆవలి జననం అని. అలా ఆవిడ రాసిన బుక్కులు అనేకం ఉన్నాయి. ఆవిడ ఏం చెప్తుందంటే ఏ తల్లికి పుట్టాలి అనేటువంటిది మన చాయిస్, దేవుడు నిర్ణయించడు. ఏ తల్లి గర్భంలో పుట్టాలి అనేది జన్మ తీసుకునేటప్పుడు వాడు ఎంచుకుని ఆ రోజు రాత్రి తల్లిదండ్రుల దగ్గర వచ్చి బతిమాలతాడు, నేను ఇలా పుడుతున్నాను, ఇంత ముందు జన్మలో వేరే తల్లిదండ్రులు ఎంచుకొని నా జన్మ ప్రణాళిక ఆచరించడానికి కొన్ని ఇబ్బందులు వచ్చాయి కనుక నేను ఇవి ఇన్కంప్లీట్లో ఉండిపోయినాయి. నేను మీతోటి కొట్లాడుతూ ఉంటాను, అరుస్తూ ఉంటాను, తిడుతూ ఉంటాను, ఏం చేసినా నాకు సహకరించి నా జన్మ సాఫల్యం చెయ్యండి అని తల్లిదండ్రులతో ముందుగా ఒప్పందం కుదుర్చుకుని, మరి అప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా చెప్తారు, ఇంతకుముందు మాకు కూడా ఇలాంటి ఇబ్బంది వచ్చింది కాబట్టి మేము కూడా ఇలా ఉంటాం. కొంతమంది ఫ్యామిలీస్ చూడండి, అంటీ ముట్టనట్టు ఉంటారు తల్లిదండ్రులు కొడుకులు. ఎందుకంటే అది వాళ్ళ యొక్క పాస్ట్ లైఫ్ యొక్క కనెక్షన్. అదంతా ఎందుకుంటారు అంటే ఎందుకు ఉండకూడదు అన్న ప్రశ్న వేసుకోండి. వాళ్ళిద్దరు ఎందుకు కొట్లాడుకుంటున్నారంటే ఎందుకు కొట్లాడుకోకూడదు, అక్కడే సమాధానం దొరుకుతుంది. అలా ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఆ తల్లికి పుడతారు. ఈ ప్రతి అణువు మీద కొన్ని న్యూట్రాన్లు, ప్రోటాన్లు అని చెప్పాం కదా. ఇవన్నీ కావాలి అంటే మీరు ఇప్పుడు మహాకుంభమేళ జరుగుతోంది. ఆ కుంభమేళాకి చాలా మంది అఘోరీలు వస్తారు, మండలాధీశులు వస్తారు, సాధు సంతులు వస్తారు, సిద్ధ యోగులు వస్తారు, నాగ సాధువులు వస్తారు, నాగ బాబాలు వస్తారు, అఘోరీలు కూడా ఉంటారు. ఈ అఘోరీలు ఎలా ఉంటారంటే వాళ్ళు శ్మశానంలో ఉంటారు. శ్మశాన తార అనేది వాళ్ళకి దైవం. ఆ శ్మశానంలోనే శవాలను కూడా తింటూ ఉంటారు. కానీ మనకి శవం తింటున్నట్టు కనబడుతుంది, వేరేలా కనబడుతుంది. అక్కడ స్వామి రామ బుక్కులు ఉన్నాయి, 1 2 తెచ్చాను, ఎవరు లెక్క అయితే కొనుక్కోండి. ఒకసారి స్వామి రామ ఆయన గురువు గారు ఒక అఘోరి దగ్గరికి పంపిస్తాడు. ఈ అఘోరాల దగ్గర ఉండేటువంటి శక్తి ఏ స్థాయిలో ఉంటుందంటే, లిప్త కాలంలో ఇప్పుడు ఒక అణువు ఉంది, దాంట్లో ఒక 90 ప్రోటాన్లు ఉన్నాయి, 10 న్యూట్రాన్లు ఉన్నాయనుకోండి, అది ఒక రుచిని ఇస్తుంది. అలాగే ఒక
తీపి కణం తయారవ్వాలంటే అందులో ప్రోటాన్ న్యూట్రాన్ యొక్క సంఖ్య మారిపోతూ ఉంటుంది. కొన్ని దుర్గంధం వచ్చేవి ఉంటాయి, కొన్ని సుగంధం వచ్చేవి ఉంటాయి. అందులో ఉండేటువంటి కొన్ని వేల అణువుల యొక్క ఫలితం అది, పరిణామం. ఆ స్మెల్ ఎలా రావాలి, రుచి ఎలా మారాలి. ఒక్కొక్క అణువుకి కొన్ని ప్రోటాన్లు, కొన్ని న్యూట్రాన్లు సంఖ్య డిఫరెంట్గా ఉంటుంది. ఈ అఘోరేల యొక్క గొప్పతనం ఏంటంటే వాళ్ళు ఎంత సిద్ధహస్తులో చూడండి. స్వామి రామన్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక చచ్చిపోయిన జంతువు ఉంటుంది. ఆయన గుహలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. 3 రోజుల వరకు మాట్లాడాడు. నేను వెళ్తానండి, మా గురుగారు 3 రోజులు మీ దగ్గర ఉంటురమ్మన్నాడు అంటాడు. సరేరా, ఏం తిన్నావు అంటాడు. ఏం తినలేదంటాడు. ఆ పక్కనే చచ్చిపడిపోయిన శవం కనపడుతుంది, దాని ముక్కు కోసించి తిను అంటాడు. నాకు వాసన వస్తుంది, నేను తినలేనంటాడు. నేను తింటున్నాను చూడు అంటాడు. ఆయన తింటాడు, వీడిని తినమంటాడు. వీడి నోట్లో పెట్టుకునేసరికి అది రసగుల్లాగా మారిపోతుంది. అంటే ఏంటి, ఒక్కొక్క అణువులోనూ ఉండేటువంటి న్యూట్రాన్ ప్రోటాన్ యొక్క సంఖ్యని మారిస్తే దుర్గంధం వచ్చేది సుగంధం అయిపోతుంది. తీపి కారం ఉండేది, పులుపు కారం ఉండేది తీపిగా కూడా మారిపోతుంది. వాడు నోట్లో పెట్టుకునేంత లిప్త కాలంలో ఆ అణువుల్లో ఉండేటువంటి సంఖ్యను మార్చి కుళ్ళిపోయిన వ్యర్థ పదార్థాన్ని తీపిగా మార్చేస్తాడు ఆయన. అంత గొప్ప సిద్ధశక్తులు ఉండేవాళ్ళు అఘోరీస్ అంటే. వాళ్ళు పూర్వకాలం కూడా మన దగ్గర ఎంతో మంది ఉండేవారు, రాక్షసులు. ఎవరు వీళ్ళంతా? రాక్షసులు అంటే పేరును బట్టి మీరు ఏదో కొమ్ములు కత్తులు పెడతారు, కానీ ప్రహ్లాదుడు ఎలా ఉన్నాడు, పట్టు పీతాంబరాలు వేసుకుని బంగారు ఆభరణాలు వేసుకున్నాడు కదా, వాళ్ళు కూడా అంతే. వాళ్ళు చేసిన ధ్యానం తపస్సు వింటే మీకు చుక్కలు కనబడతాయి. మన ధ్యానం ఎందుకో పనికిరాదు అసలు. ఇప్పుడు శుక్రాచార్యుడి దగ్గర మృత సంజీవిని విద్య ఉంది. అంటే ఏంటి, చచ్చిపోయిన వాళ్ళని బతికించడం. ఆ విద్య ఎలా వచ్చింది ఆయనకి? సార్ మీరు కొంచెం పక్కకైనా ముందు రండి, ముందుకైనా రండి. మీరు ఇలా వచ్చి నిల్చుంటే నాకు మెండెప్పి వస్తుంది. కొంచెం పక్క జరగండి, లేకపోతే మీరు ముందుకు రండి. మీరే అణువు గారు. సో శుక్రాచార్యుడికి ఆ విద్వత్ ఎలా వచ్చింది అంటే, ఇంట్లో ఏదైనా పొయ్యి అంటించామనుకోండి, లేదా ఏదైనా హోమం చేసామనుకోండి, 4 పుల్లలు వేస్తే చాలా పొగ వచ్చింది అనుకోండి, ఇమీడియట్గా విషయకర విసుకుని కళ్ళన్న నీళ్లు కార్చేసుకుంటూ ఉంటాం. శుక్రాచార్యుడు ఏం చేశాడంటే, ఈ మృత సంజీవని విద్య కావాలి. ఎందుకు కావాలి? ఎందుకు కావాలి? రాక్షసుల్ని అవలీలగా చంపేస్తున్నారు. ఈ రాక్షస జాతిని సంరక్షించాలి. ఏదో విజ్ఞానం ఉంది, ఆ వేదాల్లో ఉండేటువంటి జ్ఞానం ప్రకారం సృష్టి జరగాలి. ఒకానొక రాక్షసుడు ఏం చేశాడంటే, ఈ వేదాలన్నీ సంకనెట్టుకుని సముద్ర గర్భంలోకి వెళ్ళి దాక్కున్నాడు. ఇప్పుడు బ్రహ్మగారు సృష్టి చేయాలంటే అదే కదా జ్ఞానం. మరి ఏం చేయాలి ఆయన? నా దగ్గర బుక్స్ ఏమి లేవు, నా దగ్గర ప్లాన్ ఏమీ లేదు, నేనేం చేయలేను, బిల్డింగ్ కట్టలేను అన్నాడు ఆయన. అప్పుడు అందరూ వెళ్ళి అది విష్ణు వల్ల కూడా కాదు, అందరిని అడిగారు ఎవరి వల్ల కాదు. అందుకు దీన్ని సమర్థమైన వాడు ఎవరు అనేది విష్ణువు చెప్పాడు. ఎవరు అంటే అగస్త్యుడు. 4 అడుగుల హైట్ ఉన్నా కానీ ఆయన ఎంత తెలివైనవాడు అంటే, ఆయన దగ్గర ఉండే తపశ్శక్తి అంత ఇంత కాదు. చూశాడు, ఇది వేద పుస్తకాలన్నీ పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడంటే, ఒకానొక రాక్షసుడు వాడికి ఉండేటువంటి తపశ్శక్తి వల్ల సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతాడు. సముద్ర గర్భంలోకి వెళ్ళి దాక్కుంటాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఎడం చేతుంటే సముద్రపు నీటిని అంతా తాగేస్తాడు. వాడు తాగేసిన తర్వాత నీళ్ళు ఉండవు కదా, వాడు దొరికిపోతాడు.
అప్పుడు వాడిని చంపేసి అప్పుడు వేదాలన్నీ తీసుకొస్తారు. వాడు సముద్ర గర్భంలోకి వెళ్ళిపోవడానికి ఎంత గొప్ప తెలివి. ఇప్పుడు దుర్గముడు అని ఉన్నాడు, వాడు ఒక పెద్ద రాక్షసుడు. వాడు ఏం చేశాడు, బల అతి బల అనే విద్యను నేర్చుకున్నాడు. ఈ విద్యను వింటే మీకేమొస్తుంది, రామాయణం గుర్తొస్తుంది. అంటే విశ్వామిత్రుడి దగ్గరే రామ లక్ష్మణులకి నేర్పించారు బల అతి బల. ఇంతకీ ఈ బల అతి బల అంటే ఏంటి, ఇలా చెప్తారు కానీ ఇవన్నీ ఏంటి ఎవరికి చెప్పరు. కొన్ని ఇన్ని ప్రవచనాలకు వెళ్తారు కదా, అక్కడ ఎవడన్నా చెప్తాడని మీరు అడుగుతారంటే మీరు అడగరు. అతి బల నేర్చుకున్నాడంట అంటారు, అంటే ఏమిటో తెలియదు. బల అతి బల అంటే ఒకటే. బల అంటే ఆహారం లేకుండా నీరు లేకుండా బతకడం. అతి బల అంటే నిద్ర లేకుండా ఉండడం. అంటే రెండిట్లో ఏమీ లేదు. లక్ష్మణుడు అతి బలాన్ని విద్య నేర్చుకున్నాడు కాబట్టి రాముడు వనవాసం చేసేటువంటి 42 సంవత్సరాలు ఆయన కంటి మీద నిద్ర లేదు, నిద్రపోలేదు. అది విశ్వామిత్రుడు నేర్పించిన అతి బల విద్య యొక్క మహత్యం. వీడేం చేశాడు, బల అతి బల నేర్చుకుని ఒంటి కాలం మీద కూర్చొని తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఇంకేమైపోతుంది, తీవ్రతరం అయిపోతుంది, చచ్చినట్టు రావాలి. వాళ్ళకి ఈ దేవతలకి రాక్షసులకి తేడా ఏమి లేదు, ఇద్దరు అన్నదమ్ములే. కశ్యప ప్రజాపతి యొక్క మొదటి భార్య దితి, ఆమె పుట్టినోళ్ళు దేవతలు. ఆమె తర్వాత అతిథి, దితి అతిథి. అతిథికి పుట్టిన వాళ్ళే రాక్షసులు. ఎందుకంటే వాళ్ళు కాని టైంలో సంభోగం చేశారు కాబట్టి రాక్షసులు పుట్టారు. ఆ కశ్యప ప్రజాపతికి ఎంతమంది భార్యలు అంటే 54 మంది భార్యలు. ఈ ఇద్దరు తెలుసు. మూడో భార్య ఉంది, ఆమె పేరు కద్రువ. ఆమె వల్లనే నాగజాతి అనేది భూమి మీదకి వచ్చింది. ఆమె బిడ్డలందరూ సర్పాలు. ఆవిడకి ఇంకొక భార్య ఉంది, ఆవిడకి పుట్టిన వాళ్ళు పక్షి జాతి. ఇలా ఆ 54 మంది భార్యల వల్ల భూమి మీద ఉండే జీవరాశి అంతా వచ్చింది. జలచరాలు, జలచరాలు, వాయుచరాలు, గాలిలో ఎగిరేవి, భూమి మీద నడిచేవి, నీటి మీద నడిచేవి. వీళ్ళందరూ ఒకటే. కాకపోతే దేవతలు కాస్త తెలివి ఎక్కువ, కొంచెం జ్ఞానం ఉంది. రాక్షసులకి జ్ఞానం లేదు. ఆ దుర్గముడు అనేవాడు ఏం చేశాడంటే, బ్రహ్మగారు వచ్చిన తర్వాత నాకు చావు లేకుండా వారు ఇవ్వమంటాడు. అది జరగదు, ఎవరికి ఇవ్వడం కుదరదు. ఇక్కడ ఇది కర్మభూమిలో పుట్టిన తర్వాత చనిపోవడం తప్పదు అనగానే వాడు ఆలోచించాడు, నేను తూర్పు దిక్కులో ఉన్నప్పుడు చచ్చిపోకూడదు, ఉత్తర దిక్కులో ఉన్నప్పుడు చచ్చిపోకూడదు. మనకి ఎన్ని దిక్కులు, 2 తప్పే. మనకి 10 దిక్కులు. ముందు మాట్లాడడం చేస్తున్నప్పుడు ఆపేయాలి. అవతల డిస్టర్బ్ చేసే హక్కు మీకు లేదు. 10 దిక్కులు: తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, వాయువ్యం, నైరుతి, ఆగ్నేయం, భూమి, ఆకాశం. 10 దిక్కులు. నేను ఈ 10 దిక్కుల్లోనూ చచ్చిపోకూడదు అంటే వాడిని ఎవరైనా చంపేటప్పుడు ఏం చేస్తాడు, ఈ 10 దిక్కుల్లో ఎక్కడో ఒకటికి పరిగెడుతూ ఉంటాడు. వాణ్ణి సంహరించడానికి ఆవిడేం చేసింది, 10 మంది అవతారాలను తీసుకొచ్చింది. అవే దశ మహావిద్యలు. అంటే అవేవో క్షుద్ర విద్యలు కాదు, జ్ఞానం. మొట్టమొదటి కాళి అంటే కాలాన్ని జయించడం ఎలాగో నేర్పిస్తుంది ఆవిడ. శ్యామల సంగీత వాయిద్యాలు నేర్పిస్తుంది. ఇంకొక దేవత అందంగా భోగభాగ్యాలతో ఉండడం ఎలాగా, సిరి సంపదలతో ఉండడం ఎలాగా. ఇలాగా ఈ దశ మహావిద్యలో దశ దేవతల్ని 10 దిక్కుల్లోనూ పెట్టారు. మధ్యలో వాడు ఉండిపోయాడు. ఎటుపోతాడు ఇప్పుడు? అలా వాళ్ళని సంహరించడం కోసం ఇన్ని ఎత్తులు వేయాల్సి వచ్చింది. అలా ఈ రాక్షసులు చేసేటువంటి తపస్సు అందరూ చచ్చిపోతున్నారు, ఎంత తపస్సు చేసినా. హిరణ్యకశ్యపుడు ఉన్నాడు. అసలు మీకు నిజంగా చెప్తే ఆశ్చర్యపోతారు. అసలు ఆయన చేసిన తపస్సు ఎలాంటిదంటే,
శరీరం అంతా పురుగులు తినేసాయి. ఇంకా ఆయన దగ్గర అస్థి పంజరం ఒకటే మిగిలితే ఆ వెన్నుపూసల కింద ఉండేటువంటి మణిపుర చక్రం నుంచి ధూమం పైకి రావడం మొదలుపెట్టింది. అది అనేక లోకాలకు వెళ్ళిపోతూ వచ్చింది. ఇంకా బ్రహ్మగారు ఏమి చేయలేక, ఎందుకని హిరణ్యాక్షుడు ఆల్రెడీ చచ్చిపోయాడు. ఆ చచ్చిపోతున్న టైంలో ఎంత ఆత్మజ్ఞానం బోధించాడు తెలిసిన, మనిషి అనేవాడు చావకుండా ఉంటాడా, చూస్తాడు అని మరదలకు అన్ని నేర్పించి వీడి దగ్గరకు వచ్చేసరికి ఏమైపోయింది, ఆయన్ని మర్చిపోయాడు. అప్పటికే ప్రహ్లాదుడు గర్భంతో ఉన్నాడు. ఈ తపస్సు భగ్నం చేయడానికి ఇంద్రుడు వచ్చి లాక్కెళ్ళిపోతున్నాడు. అప్పుడు నారదుడు అడ్డుపడి ఏం చేశాడంటే, ఆ ప్రహ్లాదుడి గర్భంలో ఉండేటువంటి ఆ తల్లి పేరు లీలావతి. ఆమెను తీసుకుని నారద ఆశ్రమంలో పెట్టుకున్నాడు. నా భర్త తిరిగి వచ్చేంత వరకు నేను ప్రసవం చేయనని 100 సంవత్సరాలు ప్రెగ్నెంట్ గా ఉంది లీలావతి నారదుడి ఆశ్రమంలో. ఈయనేమో అస్థిపంజరం అయిపోయాడు. ఆ పోగ వెళ్ళిపోతుంటే ఇంకా ఏమి చేయలేక తపశక్తి ముందు ఎవడైనా సరే తరలించాల్సింది కదా. అప్పుడు బ్రహ్మగారు వచ్చాడు, అన్ని ఇచ్చాడు. ఏం వరం కావాలో కోరుకో, చావు లేకుండా ఇయ్యి. ప్రతి ఒక్కడు ఇదే కోరేది, చావు తప్పదు ఇస్తా. ఎలాంటిది కావాలి, వీడి తేలి వీడికి, ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు, రాత్రి చావకూడదు, పగలు చావకూడదు, కత్తులతో చావకూడదు, బాణాలతో చావకూడదు. వీడికున్న తెలివి ప్రకారం అన్ని కోరికలు కోరేశాడు. కానీ ప్రతి దాంట్లో చిన్న లొసుకుందని తెలియదు వీడికి. సరైన వరం ఇచ్చాడు. ఆ వరగర్భంతో ఎప్పుడైతే విర్రవీగుతున్నాడో ఇది తెలుసుకున్నాడో బిడ్డను కనిపిస్తుంది. ఈ లోపల 100 సంవత్సరాలు ఏం చేశాడు నారదుడు, ప్రతిరోజు విష్ణుతత్వాన్ని చెప్తూ ఉండేవాడు. అది చెప్తూ ఉంటే విని ఈవిడ పడుకునేది లోపల ఉన్న వాడు వింటూ ఉండేవాడు. వాడు పెరిగి పెద్ద అయ్యాడు. 10 ఏళ్ల వయసు వచ్చేసరికి మీకు అన్నీ తెలుసు. ఆ నారదుడు వచ్చి చెప్పడము, వాళ్ళ నాన్న చేసేటువంటి ఆగడాలు చేయలేక ఎలా చంపాలి వీడిని నేను ఆలోచిస్తుంటే దానికి ఆలోచన ఇచ్చాడు. ఇందుకు గలడందు లేడు సందేహం వరదు ఎందెందు వెతికినా ఉంటాడు చెక్కిన అనగానే ఈ స్తంభంలో ఉంటాడా అన్నాడు. అంటే వాడు ఉండడేమో అని అర్థం, ఉంటాడు అన్నాడు. అప్పటికప్పుడు ప్లాన్ వేసుకొచ్చాడు ఆయన. స్తంభాన్ని పగలగొట్టే నరసింహస్వామి రావడం, చంపేయడం అన్నీ తెలుసు. ఇందాక ఈయన అడిగారు, ఎంతో ధ్యానంలోకి వెళ్తామండి, టక్మన్ కింద పడిపోతూ ఉంటామండి, అంతేనా? మరి ప్రహ్లాదుడు ఉన్నాడు, 12వ సంవత్సరానికి పట్టాభిషేకం చేశారు, ఎన్నో యుద్ధాలు చేశాడు. విష్ణు భక్తి ఏమైపోయింది, శ్రీకృష్ణుడితో కూడా యుద్ధం చేశాడు, ఇంద్రుడితో కూడా యుద్ధం చేశాడు. 60,000 సంవత్సరాలు బతికినట్టుగా కథనం చెప్తారు. కానీ ప్రహ్లాదుడు అంత విష్ణువుని ప్రసన్నం చేసుకున్న ఆ జన్మలో ముక్తి పొందలేదు. దాని తర్వాత మహాభారతంలో శంతన కుమారుడు తమ్ముడుగా పుట్టాడు. అప్పుడు కూడా యుద్ధాలు చేశాడు. ఆ జన్మలోనూ మోక్షం రాలే. ఈ రాయలసీమలో ఒక గొప్ప వ్యక్తి ఉండేవాడు, వ్యాసరాయలు. ఎవరు విన్నారు ఆయన పేరు చెప్పండి? వ్యాసరాయలు అంటే గొప్ప ఆధ్యాత్మికవేత్త. వ్యాసరాయలుగా పుట్టాడు, ఆయన మోక్షం రాలే. మళ్ళీ ఈ కలియుగంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామిగా పుట్టి ఈ జన్మలో మోక్షం పొందాడు ప్రహ్లాదుడు. ఎదగడం కష్టం, కింద పడిపోవడం చాలా ఈజీ. ప్రహ్లాదుడంతటి వాడే ఆ విష్ణువుని పిలుచుకొచ్చాడే, అటువంటి వాడికే మోక్షం పొందక యుద్ధాల వైపు వెళ్ళిపోయి సంహారం చేసుకుంటూ ఇంద్రుడి మీద దండెత్తుకుంటూ వచ్చాడు. ఇలా రాక్షస జాతి అంతా కూడా అంతమైపోతుంది. వీళ్ళని బతికించాలి అని శుక్రాచార్యుడు ఏం చేశాడంటే కఠోరమైన తపస్సు చేశాడు. ఏంటో తెలుసా, ఈ మ్యాట్ ఎంత ఉంది, ఇంత హోమగుండాన్ని పెట్టాడు. ఇంత హోమగుండాన్ని పెట్టి హోమంలో ఎండినవన్నీ కొంతసేపు వేస్తారు మంట రావడానికి. అది వచ్చిన తర్వాత హవిస్సులు వేస్తారు, అన్ని పచ్చివి, లేదా ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి హోమం కూడా చేస్తారు. అలాంటివన్నీ హోమకుండం పెద్దది కట్టేసి ఒక చెట్టుకి
కాళ్ళు పైకి తల హోమకొండలో వచ్చేటట్టుగా వేలాడ కట్టించుకున్నాడు. 1000 సంవత్సరాలు ఆ హోమం నుంచి వచ్చే ధూమాన్నే ఆహారంగా తీసుకుంటూ, దాన్నే శ్వాసగా తీసుకుంటూ 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఒక రోజా 2 రోజా? ఆ ధూమంలో ఉండి దాన్ని పీల్చడం అంటే ఎలా ఉంటుంది అసలు? చిన్న పొగ వస్తేనే ఏదైనా ఎక్కడైనా హోమానికి వెళ్తే ఏదొచ్చినా ముక్కు అడ్డు పెట్టుకుని తుమ్మేసి దుబ్బేసి కళ్ళనీళ్ళు తెలుసుకుంటాం. అప్పుడు రుద్రుడు అంటే శివుడు వచ్చి మృత సంజీవిని ఇచ్చి ఇచ్చాడు. అప్పటి నుంచే చచ్చిపోయిన రాక్షసులను బతికించడం మొదలుపెట్టారు. ఇప్పుడు వీళ్ళందరూ చేసినటువంటి తపస్సు సారి దృష్టిలో పెట్టుకుంటే మనం చేసే మెడిటేషన్ పోల్చుకోండి. అంటే మనం ఎంత చేయాలి ఇప్పుడు? సో ఈ రాక్షసులందరికీ ఏంటంటే ఎప్పటికప్పుడు ఆధిపత్యం కావాలనేటువంటి ఆ దుర్లక్షణం, తమోగుణ లక్షణంతో ఆ రజోగుణ పెట్టేగి వాళ్ళ ఆయుష్నంతా తీసేసుకున్నారు. దేవతలు అలా కాదు. స్వర్గలోక మహత్యం ఏంటంటే ఎందుకు అందరూ స్వర్గానికి పోవాలనుకుంటారు అంటే ఆ స్వర్గలోకం యొక్క హై ఫ్రీక్వెన్సీ ఏంటంటే ఎవరు ఎప్పుడు వెళ్ళినా అక్కడికి వెళ్ళేసరికి మీరు 28-30 సంవత్సరాల వయసు ఉన్నవాడిగా మారిపోతారు. మీరు 3000 సంవత్సరాలుగా స్వర్గంలో ఉండొచ్చు, కానీ 3000 సంవత్సరాలు కూడా 28-30 సంవత్సరాల నవ యువకుడుగా ఉంటారు. ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, దాహం ఉండదు. కావలసిన అప్సరసలు ఉంటారు. ఆ అప్సరసలో నిత్యం శృంగారము, వినోదము, విలాసము తప్ప ఏమీ ఉండదు. అందుకోసమే ప్రతి ఒక్కరు స్వర్గమో స్వర్గమో కోరుకుంటారు. అంత తప్ప స్వర్గంలో గొప్పదనం ఏం లేదు. అందుకే స్వర్గ సుఖాలు అంటే ఇదే. పొద్దున్నే వంట ఉండక్కలేదు, కాఫీ ఎక్కలేదు. కాఫీ తాగాలనే భావమే ఉండదు. ఎప్పుడు కడుపు నిండుగా ఉంటుంది, కంటి నిండుగా ఉంటుంది, సుగంధ పరిమాణాలతో ఉండేటువంటి గాలి అంతా వస్తుంది, రంగురంగుల హరివిల్లులు అన్నీ ఉంటాయి. ఏ విద్యుత్ దీపాలు అక్కర్లేదు. ఎంత హాయిగా ఉంటుందంటే అంత హాయి. ఏ టెన్షన్ లేదు. ఒకసారి ఆలోచించండి, నిద్ర లేదు, ఆకలి లేదు, దాహం లేదు, అలసట లేదు, ఇంకేం కావాలి జీవితానికి? అదే స్వర్గంలో ఉంటాయి. అక్కడ అన్నదమ్ములు, అత్తమామలు అనేటువంటి వారి వరుసలు లేవు. ఎవరితోటైనా ఎంతైనా శృంగారం చేసుకోవచ్చు, సెలబ్రేట్ చేసుకోవచ్చు, డాన్సులు చేసుకోవచ్చు, ఆటలాడుకోవచ్చు. ఇప్పుడు నరకానికి వెళ్తే ఉండవు, ఇంకెక్కడికి వెళ్ళినా ఉండవు. అందుకే స్వర్గ సుఖాల కోసం వెళ్తూ ఉంటారు. ఆ స్వర్గానికి దేని మీద ఆధారపడి వెళ్తారు? పుణ్యం మీద ఆధారపడతారు. అందుకే భగవద్గీతలో ఏం చెప్తాడు? ఏంటి శ్లోకం? నేను శ్లోకం అడిగాను, లైన్ చెప్పమనలేదు. తేత్వం భూక్తా స్వర్గలోకం విశాలం, చీనే పుణ్యే మత్స్యలోకం విశంతి, ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్న గతాను కామాకామ లభంతే. తెలిస్తే నోరు విప్పాలి, లేకపోతే ఇప్పకూడదు. ఇది ఎప్పుడే 4వసారి నేను చెప్పడం. అంటే చేయవలసిందంతా భూమి మీద చేస్తే మనకు రావాల్సింది వస్తుంది. పుణ్యం జనాలందరికీ ఏంటంటే అన్నదానం చేస్తే పుణ్యం అనుకుంటారు, లేదా అన్నం వడ్డించేస్తే పుణ్యం అనుకుంటారు. మీరు అనుకునేటువంటి ఏవి పుణ్యకార్యాలు కావు. ఏదో కొన్ని మంచి కలిపితే పుణ్యంగా మారచేమో. చేసిన పాపాలు ప్రతి ఒక్కడికి తెలుసు. నేను ఎంత పాపాలు చేశాను అని ప్రతి ఒక్కడు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తే నన్ను నమ్మిన వాళ్ళకి నేను ఎంత మోసం చేశాను, ద్రోహం చేశాను, ఎంత పాపాలు చేశాను ప్రతి ఒక్కడికి తెలుసు. ఈ పాప పరిహారం కోసం పుణ్యాలు చేయడం మొదలు పెడతారు. ఇక్కడే అందరూ పప్పులో కాలేస్తున్నారు. నీ పాప ప్రక్షాళన చేసుకోవాలి, కానీ పుణ్యాలు చేసినట్టు పుణ్యాలు పెరుగుతాయి, పాపాలు అలాగే ఉంటాయి. అవి ఎక్కడికి పోతాయి? ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది. చేసిన పాపం చెబితే కదా
చేసిన పాపం కూడా చెప్పట్లేదు, చేసిన పుణ్యం చెప్పేసుకుంటున్నారు. ఇప్పుడు వాట్సాప్ వచ్చింది, ఎవడికో 10,000 దానం ఇచ్చో 100 మందికి పెడుతున్నావు, 10,000 ఐ డొనేటెడ్ అయిపోయింది, గాల్లోనే కలిసిపోయింది. ఇంకా పుణ్యాలు ఎక్కడ మిగిలినాయి మీకు? అందుకే ఏమన్నారు, కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదు. అంతేని కానీ అన్నదానం వ్యాపారం కాదు. లోపలంతా అన్నదానం పెట్టేయడం, బయట టేబుల్ వేసి రిసీట్ బుక్లు పెట్టి రాసేయడం. అంటే అన్నదానం చేస్తున్నారా, అన్నం అమ్ముతున్నారా? పెట్టేటప్పుడు అన్నం పెట్టండి, డబ్బులు తీసుకునేటప్పుడు తీసుకోండి. ధైర్యంగా బెదిరించి అడగండి. అందరికీ పెట్టాలంటే మన దగ్గర లేదు కదా, అడిగి తీసుకోండి. ఏది ఎప్పుడు చేయాలో అప్పుడు చేయాలి. సత్యం ఎప్పుడు కూడా మీరకూడదు, అది గుర్తుపెట్టుకోండి. అన్నదానం మహాపుణ్యదానమే, అంతేని కానీ అదే ఉత్తమమైన దానం కాదు. ఉత్తమమైన దానం అంటే జ్ఞానదానం. ఇప్పుడు అన్నదానం పెట్టేది ఎవరో తిన్నారు, మళ్ళీ సాయంత్రం ఎవడు పెడతాడు, రేపు పొద్దున ఎవడు పెడతాడు. ఒక పూట పెడితే కాదు, అది ధర్మం. ఎప్పటి నుంచో వచ్చినటువంటి సనాతన ధర్మం ఏంటంటే, ఆవిడెవడ అడిగింది సనాతన ధర్మం అంటే ఏంటంటే, ఆ సనాతన ధర్మంలో జీవించేటువంటి ఆ కాలంలో భోజనం అంతా రెడీ అయిపోయి తినడానికి కూర్చునే ముందు ఎవరికైనా అతిథికి పెట్టాలి, అతిథికి పెట్టి తినాలి. అది సనాతన ధర్మం. ఇప్పుడు మీరందరూ అతిథులు కనుక వీళ్ళందరూ మీకు పెట్టి మేము తిన్నాం. ఇది సనాతన ధర్మం. అంటే మన దగ్గర ఉన్నది ఆ శివుడు మనకి చెట్టు ముందో విత్తనం ముందో తెలిసేసి ఉందాం. అది తెలిస్తేనే కానీ కర్మ సిద్ధాంతం తెలియదు. చెట్టు ముందా విత్తనం ముందా అని ఆలోచించే ముందు ఆ చెట్టుని కానీ విత్తనాన్ని కానీ సృష్టించిన సృష్టికర్త ముందు. వాడు చెట్టు సృష్టిస్తే విత్తనం వచ్చింది, వాడు విత్తనం సృష్టిస్తే చెట్టు వచ్చింది. అంటే ముందేవాడు ఆ భగవంతుడు, ఆ బ్రహ్మ, ఆయన ముందు. చెట్టు కాదు, విత్తు కాదు. ఇప్పుడు అర్థమైందా? దీనికోసం ఓ సంవత్సరాల కొద్ది లాగి లాగి జీడిపాకంలో పెట్టారంటే విషయాలన్నీ కాంప్లికేట్ చేసేసారు. సో మష్రూమ్స్ ఎందుకు తినకూడదు, అది ఈయన అడిగిన ప్రశ్న. బుద్ధుడు తన సంచారం చేసేటప్పుడు చివరిగా చిన్న విలేజ్కి వెళ్తాడు. అప్పట్లో ఇప్పుడు లేవు కానీ హరిజన తాండా అని ఉండేది, తెలుసా మీకు? దాన్ని ఇంతకుముందు ఏమనేవారంటే మాల మాల గిరిజనవాడ ఇది అనేవారు. అంటే ఏంటి, ఆ ఊర్లో ఈ రాజులు, బ్రాహ్మణులు, బలిజులు, కోటవాళ్ళు వీళ్ళంతా ఒక పక్కన ఉండేవారు. వాళ్ళకి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో హరిజనవాడ ఉండేది. అక్కడ మాల మాదిగులు ఉండేవారు. ఈ వివక్ష బుద్ధుడికి నచ్చలేదు. అలా గిరిజన మాలవాళ్ళలోకి వెళ్ళి తిరుగుతూ ఉంటే చన్నుడు అనేటువంటి ఒక భక్తుడు ఏం చేశాడంటే, స్వామివారు ఇప్పుడే అమ్మవారికి నైవేద్యం పెట్టానని ఒక తామరాకులో మష్రూమ్స్ పుట్టగొడుగులు కలిపిన అన్నాన్ని ఇస్తాడు. అది ఆయన తింటాడు వాడి మీద అభిమానంతో. అది తిని ఆరామానికి వెళ్ళిన తర్వాత రాత్రంతా కడుపు నొప్పి వచ్చి అర్ధరాత్రి పూట ఆయనకి మోషన్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత వామిటింగ్స్ వస్తాయి. నెక్స్ట్ డే ఈవినింగ్ 3-4 గంటల్లో ఆ విరోచనాలు, వాంతులు ఎక్కువ వెళ్ళిపోయి బుద్ధుడు చనిపోతాడు. ఆయన చనిపోయిన ఘట్టం అది. ఆయన శరీరంలో ఉన్నది ఎవరు? కత్తిరించే శరీరం. ఇందాక చెప్పాను కదా, ఈ కథలన్నీ ఆయనకి తెలుసు కదా. అందుకే పుట్టగొడుగులు నిషేధం అన్నాడు. పుట్టగొడుగులు ఎందుకు నిషేధం అది చెప్తే మీకు ఇంకా అర్థం అవుతుంది. పుట్టగొడుగులు ఎక్కడ పడతాయి చూసారా ఎప్పుడైనా? పందులు పొర్లుతూ ఉంటాయే, ఆ పొర్లుతూ ఉన్నప్పుడు ఆ మురికి రసాయనం ఉందే, ఆ రసాయనంలోంచి పుట్టగొడుగులు పుడతాయి.
అంటే ఇప్పుడు మీరు తింటే మీ కడుపులోకి ఏం వెళ్తుంది? పందులు పొల్లాడేటువంటి ఆ మురికి వాడల్లో మురికి దాని నుంచి వస్తాయి పుట్టగొడుగులు అనేవి. అందుకని పుట్టగొడుగులు తినకూడదు అన్నారు. ఇంకపోతే ఆయన చెప్పినట్టు ఒకసారి ధ్యానంలోకి వచ్చిన తర్వాత కింద పడ్డం అనేది ఉండదు, ఉంటుంది. వాడికి అయ్యి అనేది వచ్చింది అనుకోండి, అక్కడే పట్టుకు వేలాడుతూ ఉంటాడు. నేను నాది. ఎవరైనా ఏదైనా అడిగారు అనుకోండి, తెలీదు అని చెప్పడం. వాళ్ళందరికీ ఏదో ఒక సమాధానం చెప్పాలి, లేకపోతే కాసేపు అందరినీ ఏదో జోకులేసి నవ్వించేయాలి. అది చెప్పి ఇది చెప్పి దాటిచ్చేయాలి. తెలియదని చెప్పడం చేత కాదు. అప్పుడైనా ఏమిటి తెలుసుకోవాలి అనే ప్రయత్నం చేయడు. వాళ్ళ దగ్గర ఈ ప్రశ్న ప్రపంచంలో ఎన్నో ఉంటాయి, దిక్కుమాలి సీదే దొరుకుదా నీకు అని చెప్పి తిట్టడం మొదలు పెడుతూ ఉంటారు. నిజానికి ఒకసారి ధ్యానం చేసి మీలోకి ఆ కాస్మిక్ ఎనర్జీ ప్రవేశించింది అంటే మీలో ఆ పరివర్తన వచ్చి మీ తత్వాన్ని మీరు తెలుసుకునే మార్గంలో కొన్ని ఆకర్షణలకి ప్రలోభాలకి లోనై, ఈ రెండు పదాలు ఈ కలియుగంలో భూమి మీదకి ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసా? ఆకర్షణ, ప్రలోభం. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయంటే రావణాసుడి దగ్గర నుంచి వచ్చాయి. రామబాణం తగిలి రక్తం మడుగులో కొట్టుకుంటూ ఉన్నప్పుడు రాముడు లక్ష్మణుని పిలిచి రావణాసుడి దగ్గరికి వెళ్ళి ఆయన చివరి సందేశాన్ని తీసుకోలోకాలుగా అంటాడు. లక్ష్మణుడు కోపం వస్తుంది, వెళ్ళు. అప్పుడు స్వయంగా రాముడే లక్ష్మణుని తీసుకెళ్లి రావణాసుడి దగ్గరికి వెళ్తారు. ఊరు చూస్తూ ఉంటాడు, రావణ ఈ లోకానికి నీ చివరి సందేశం ఏంటి అంటాడు. అప్పుడు రావణాసుడు చెప్తాడు, నేను నిన్ను కలిసేటువంటి అవకాశాలు 2 సార్లు వచ్చింది. నేను నిన్ను కలిసి ఉంటే నా జీవితం ఇంకోలా ఉండేది. అలాంటి టైంలో ప్రలోభాలు, ఇంకోటేంటి ఆకర్షణ. ఈ ప్రలోభాలు ఆకర్షణకి నేను గురి అయ్యి నా జీవితాన్ని ఇలా రక్తం మడుగులో పడేసుకున్నా. ఇదే నా ఈ చివరి సందేశం ఈ లోకానికి అంటాడు ఆయన. ఈ ప్రలోభాలకి ఆకర్షణకి గురి కాకుండా ఉంటే మీ తత్వం తెలుసుకునే మార్గంలో మీరు ముందుకు వెళ్ళిపోతారు. ఒకవేళ ఇప్పుడు కాకపోతే రేపైనా సరే మీలో పుట్టినటువంటి ఆ అగ్ని ఎప్పటికీ చల్లారదు. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం, ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మలో అది వెలుగుతూనే ఉంటుంది. ముంబైలో ఓ పెద్ద సాధు ఉండేవాడు. ఆయనకి తంత్ర విద్యలు బాగా తెలుసు. ఆయన దేవి ఉపాసన చేశాడు. ఆ దేవి ఉపాసన చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటాయంటే ఆయనకి ఏం కావాలో డైరెక్ట్గా అడగకూడదు. ఆయనకి ఏం కావాలో పక్కా చెప్పాలి. అందుకోసమని ఆయనకి తెలిసిన వ్యాపారంలో ముందుండేటువంటి కుర్రాడు ఉంటాడు. ఆ కుర్రాడు దగ్గరకొని ముంబై ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నతో మాట్లాడతాడు, నాకు చిన్న కార్యక్రమం ఉంది, మీ అబ్బాయి నాతో పంపించమని. దానికి ఉంది తీసుకెళ్ళమంటాడు. ఆ అబ్బాయికి 12 సంవత్సరాలు. ఆ ముంబైలో ఉండేటువంటి ఆ శ్మశాన వాటికి ఈయన ఉపాసన చేసే ప్లేస్కి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఏం చెప్తాడంటే ఓ గుహలో తీసుకెళ్తాడు. అక్కడ ఒక చచ్చిపోయిన స్త్రీ శరీరం ఉంటుంది. ఆ స్త్రీ శరీరం మీద కూర్చోవాలి. చిన్న కర్పూరం ఇస్తాడు, ఆమె నాభి మీద పెట్టి వెలిగించాడు అని ఓ మంత్రం ఇస్తాడు. ఆ మంత్రం నువ్వు ఓ 10 సార్లు చెప్పు. చెప్పంగానే ఒక దేవత వస్తుంది. ఆవిడ ఏం కావాలని అడుగుతుంది. వెంటనే మా గురువు గారికి సిద్ధశక్తులు ఇవ్వమని అడుగు అంటాడు. అదేదో మీరే అడగచ్చు కదండి అంటాడు. అరే నేను అడగడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, నువ్వే చేసి పెట్టాలరా అంటాడు. ఇంక ఈ గురువు గారు భయంతో ఏం చేస్తాడంటే వెళ్తాడు, ఆ గుహలో ఆ శరీరం మీద కూర్చుంటాడు, కర్పూరం వెలిగిస్తాడు.
ఆయన ఇచ్చిన మంత్రాన్ని చదువుతాడు. అది దశ మహావిద్యల్లో తారాదేవి ఉంది కదా, ఆ తారాదేవి మంత్రం. పిల్లవాడు కదా, 4 సార్లు పలికేసరికి ఆవిడ తారాదేవి ఉగ్ర రూపంతో వచ్చేస్తుంది. చూసారు ఆమె చూడంగానే వీడికి భయం వేస్తుంది. చేతులు అడుగుతుంటే, ఏరా ఇంత చిన్న వయసులో నన్ను పిలిచావు, ఏం కావాలరా నీకు అంటారు. ఏమనండి, నాకు అంతా భయంగా ఉంది, అర్జెంట్ ముంబై మా ఇంట్లో దింపేయమంటారు. అంతే, కళ్ళు తెరిచి వెళ్ళిపోయి ముంబై రూమ్లో కూర్చుంటాడు. వీడు అంతకి కనపడలేదు, ఏమైపోయిందని 10 రోజుల తర్వాత మళ్ళీ ముంబైకి వచ్చి వీడి ఇంటికి వస్తాడు. ఊరి ఏంట్రా మళ్ళీ కనపడకుండా వెళ్ళిపోయి ఏం చేయవు అంటే, అలా మీరు చదవమని చదివానండి, ఆవిడెవరో పెద్ద రూపంతో వచ్చి భయవేసిందండి, నన్ను మా ఇంట్లో దింపేమన్నాను వణుకుతాను, దింపేసింది అన్నారు. ఓరి వెధవ, ఎంత పని చేసావా? ఆవిడ తారాదేవి. తారాదేవి ఆలయం కావాలంటే హిమాలయస్ వెళ్ళండి. ఆవిడ పోలిస్తే ఏమిస్తుందంటే, అష్టసిద్ధులు అనే మీకు తెలుసు. సిద్ధులు 8 కాదు, అష్టాదశ సిద్ధులు, 18 సిద్ధులు ఉన్నాయి. ఆ 18 సిద్ధుల్ని ఇచ్చేటువంటి దేవత తారాదేవి. అణిమ, లహిమ, మహిమ, గరిమ, ఈశతో, అసితో, ప్రాకామ్య, ఈ 8తో పాటు పరకాయ ప్రవేశం, అలాగే అశ్వత్థ వృక్షం, సంకల్ప శక్తి, కాయకల్ప చికిత్స, ఇవన్నీ చాలా చెప్పలేదు. ఇప్పుడు ఆయన నన్ను చెప్పండి, నేను చెప్పలేదు. అలా 18 సిద్ధులు ఉన్నాయి. అలా ఎప్పుడైతే ఈ పిల్లవాడికి ఆ తారాదేవి కనిపించిందో, ఇంట్లో దింపేసినంత మాత్రాన ఆ తారాదేవి ఆయన విడిచిపెట్టలే. ప్రతిరోజు రాత్రి రూమ్లోకి వెళ్ళేసరికి ఆవిడ ప్రసన్న రూపంతో వచ్చేది. వచ్చి ఆ పిల్లవాడికి అనేక విద్యలు నేర్పించింది, అనేక సిద్ధులు నేర్పించింది. గొప్ప సిద్ధ యోగి అయిపోయాడు. ఆయన పేరే విమలానంద అఘోరి. ఆ విమలానంద అఘోరి రాసినటువంటి పుస్తకాలు ఏంటంటే, అఘోర పార్ట్ 1, పార్ట్ 2, 3 వచ్చి శనిదేవుడి గురించి, 4 వచ్చి ఇలా 5-6 పుస్తకాలు రాశాడు ఆయన. ఎప్పుడైనా బుక్కుల పేర్లు విన్నారా మీరు? అవి తెలుగులో అనువాదం చేయిస్తున్నా, వస్తాయి డిసెంబర్కి. ఇంగ్లీష్లో కావాలంటే నా మొబైల్లో ఉన్నాయి, ఫార్వర్డ్ చేస్తా, పీడిఎఫ్లు చదవండి. ఎంత విశేష జ్ఞానం ఉండాలో అంత విశేష జ్ఞానం ఉంటుంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఒకసారి ఎలాంటి సందర్భంలో అయినా సరే ఒక దేవత అనేవాడు మనకి కనెక్ట్ అయితే, మనం వద్దన్నా కానీ మనల్ని విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళారు. ఒక్కసారి యోగాగ్ని లోపల అంటుకుంటే అది ఎక్కడికి ఆరదు. మన రజోగుణం, తమో గుణం, సత్వగుణం వదిలేస్తే అన్నీ బాగుంటాయి. ధ్యానంలో పడిపోవడం అనేది ఉండదు. అది పడిపోయేదైతే ధ్యానం ఎందుకు అవుతుంది? ఎవరో ఒక ఆయన అంటున్నాడు, హిమాలయాలకు వచ్చిన తర్వాత, బాబా ఇక్కడ నాకు చాలా నెగిటివ్ కొట్టేసింది అంటే. నీకు హిమాలయాల్లో నెగిటివ్ కొట్టింది అన్నావు అనుకో, ఎవడు హిమాలయాలకు రాడు. అక్కడ నెగిటివ్ కొట్టడం ఏంటి? నీ బుద్ధి మారలేదు అంతే. హిమాలయస్కి వెళ్తూ ఉంటారు. ఎంతమంది హిమాలయస్కి వెళ్ళారు? ఏం చేసి వచ్చారు? అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారా? అంతకన్నా అధ్వానంగా అయిపోయారా? ఏం మార్పు వచ్చింది చెప్పండి? అగో తల అటు తిప్పేశారు, అది మార్పు. హిమాలయస్కి వెళ్తే ఎలా ఉండాలండి? ఏం చూడ్డానికి వెళ్ళారు? రాత్రి మాకు రూమ్ ఇచ్చారా, లేకపోతే భోజనం సరిగ్గా పెట్టారా, ఎక్కడ పడుకున్నాం, ఇది కావాల్సింది. హిమాలయస్కి వెళ్తూ వెళ్తూ ఇక్కడ సంసారాన్ని కూడా మోసుకెళ్ళిపోయారు. అక్కడ రూమ్లు కావాలి, బెడ్షీట్లు కావాలి, దోమలు కొట్టకుండా రగ్గులు కావాలి, పొద్దున్న లేవగానే షవర్ బాత్ చేయాలి, వేడి నీళ్ళు కావాలి. దీనికోసం హిమాలయస్కి వెళ్ళింది. మీరందరూ హిమాలయస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీలో యోగత్వం లేకపోతే ఇంకా అందరూ హిమాలయాలకు వెళ్ళేది ఎందుకోసం? అసలు ఇంతకీ హిమాలయాలకు ఎందుకు వెళ్తారు తెలుసా కదా? ఇక్కడ మన సాధనలో ఎక్కడైనా ముందుకు వెళ్ళడానికి అడ్డంకులు ఉంటే అవన్నీ పోగొట్టుకోవడానికి హిమాలయస్కి వెళ్తారు. మీరు వెళ్ళిన తర్వాత మీకు కొన్ని పర్మిషన్స్ ఉంటాయి.
ఎవరిని అక్కడ ధ్యానం చేయనివ్వరు. ఎవరంటే వాళ్ళే మీ మీద చేసేస్తున్నాం అనుకుంటారు మీరు. 1999 సంవత్సరంలో సత్వోపంత్ అంటే ఎక్కడున్నది? ధర్మరాజు కుక్కతోటి లాస్ట్ చేసిన మజిలీ. ఆ సత్వోపంత్ అనేది ఎక్కడుందంటే బద్రీనాథ్ క్షేత్రం ఉంది కదా, అక్కడి నుంచి మనాగావ్ ఉంది, అది చివర. ఆ మనాగావ్ దాటితే కింద ఒక దారి కనబడుతుంది. ఆ దారింబడ అలకనంద రివర్ పుట్టిన ప్రదేశం. అక్కడి నుంచి కనుక మీరు నడుచుకుంటూ 2 రోజులు వెళ్తే రాళ్లే ఉంటాయి. ఒక రాయి మీద కాలేసి అది స్లిప్ అయింది అనుకోండి, మీరు ఎక్కడ పడతారో ఎవరికీ తెలియదు. అలకనందాలో పడ్డారు అనుకోండి, మీ వాళ్ళు ఎవరైనా పోలీస్ స్టేషన్ వెళ్ళి మా వాడు అలకనంద రివర్ లో పడ్డాడంటే ఎస్ అని కేసు రాసిన 1.5 డే తర్వాత మిస్సింగ్ అని రాసేస్తారు. వాళ్ళు ఎవరు దిగరు అందులో. అది అంత ఉధృతంగా ఉంటుంది. ఆ అలకనంద రివర్ పక్కన ఒక్కొక్క రాయి పట్టుకుని పైకి ఎక్కాలి. అది ఎక్కే ప్రయత్నం మన వాళ్ళకి చేత కాలేదు. అలా వెళ్ళిన వాళ్ళు ఎవరు అంటే మనసులో పెట్టుకోండి అంతే, గుంతగల టి మురళీధర్ తెలుసా? ఆయన, అనంతపురం విజయ్ కుమారు, వేదాలం సేన, గుణాకరు, ఇలా 5-6 కలిసి వెళ్ళారు. బేస్కి వెళ్ళేసరికి కొంతమందికి కాలేదు. చిన్న గుహలాగుంటే మెడిటేషన్ చేస్తున్నారు. అక్కడ చుంచులు వచ్చి కొరుకుతున్నాయంట. ఆ మంచుగడ్డలు చుంచులు ఎందుకుంటాయి? ఏంటని టార్చ్ లైట్ వేసి చూస్తే ఏమీ లేవు. మళ్ళీ కూర్చొని ధ్యానం చేస్తున్నారు. తెలకలు వచ్చి కొరుగుతున్నాయి. అంటే దాని అర్థం ఏంటి? ఈ ప్లేస్ లో నువ్వు ఇక్కడ ధ్యానానికి అన్ఫిట్, డోంట్ డూ మెడిటేషన్ అని ఓమన్. అలా అందరూ ఆగిపోయారు. ఆ గుణాకర్ ఒకరే ఆ పైకి సత్వోపంత్ అంటే యమధర్మరాజుకి పుష్ప విమానం తీసుకెళ్తాడు కదా, ఆ ప్లేస్కి వెళ్ళాడంట. ఆ భూమిలోంచి శబ్దాలు వస్తున్నాయి. అంటే అక్కడికి వచ్చేటువంటి మాస్టర్లు ఆ శబ్దం రూపంలో మాస్టర్స్ రావడం ఎంతోసేపు ఉండలేదు, ఇల్లు వచ్చారు. విషయం ఏంటంటే హిమాలయస్ ఎవరైనా వెళ్ళొచ్చు. అక్కడ మనం మెడిటేషన్ చేయాలంటే మన మైండ్ సెట్ ప్రకారం చూస్తారు వాళ్ళు. మీకు చెట్లు, చేమలు, రాళ్ళు రప్పలుగా కనిపించవచ్చు, వాటి అసలు రూపాలు వేరే. హిమాలయస్ ఎందుకు వెళ్తారంటే మనకి శరీరంలో 7 శక్తి క్షేత్రాలు ఉన్నాయి, అంటే 7 చక్రాస్ ఉన్నాయి. ఇది ఎనర్జీ ఫీల్డ్. కలిసి మన శరీరంలో ఒకే ఒక చైతన్య స్థానం ఉంది. నీ ఎనర్జీ ఫీల్డ్, నీ చక్రాలు, నీ కుండల్ని వాళ్ళు ఎవ్వరు చూడరు. అవన్నీ వాళ్ళకి ఇలాంటి విద్యలు. వాళ్ళ పని ఏంటంటే నువ్వు హిమాలయాల్లో తారసపడిన తర్వాత వెళ్ళిపోవాలి. మీకు ఎటు వెళ్ళాలని మీ మైండ్లో కనిపిస్తే వెళ్ళిపోవాలి. అలా ఒంటరిగా మీరు వెళ్ళిపోతున్నప్పుడు ఆ కామన్స్ హిమాలయ యోగులు మీకు కనబడతారు. వాళ్ళు దూరం నుంచి చూస్తారు మీ యొక్క చైతన్య స్థానంలో ఏమైనా కదలిక ఉందా లేదా. ఏమాత్రం మీ మీద అభిమానం కనబడితే వాడు వచ్చి మీ చైతన్య స్థానాన్ని ఎలా కదిలించుకోవాలో నేర్పిస్తాడు. లేదా కొంచెం కదిలి ఆగిపోయింది అనుకో, దాన్ని ఇంకా ఎలా కదిలించుకోవాలో నేర్పిస్తాడు. మీలో మార్పు అనేది శక్తి పొందితే రాదు, మీ చైతన్య విస్తరణ జరుగుతున్నప్పుడు మీలో ఎదుగుదల అనేది వస్తుంది. అందుకే ఆ చైతన్య స్థానం ఎక్కడ ఉంటుంది అంటే మీ నాటికి 2 ఇంచుల కింద 2 ఇంచుల లోపల. అది ఈ శరీరంలో ఉండేటువంటి చైతన్య స్థానం. అందుకే దాన్ని హిరణ్య గర్భ అంటారు. పొద్దున్నే ధ్యానం చేసేటప్పుడు ఆ చైతన్య స్థానం మీద కాస్త మీరు దృష్టి పెడుతూ ఉన్నారనుకోండి, అది అలా చదువుతూ ఉంటుంది. ఎంతసేపు 3 గంటలు ధ్యానం చేసింది ఏమొచ్చింది? ఎనర్జీ వచ్చింది. ఏం చేసుకుంటావు? ఎంతసేపు ఎనర్జీనే. సో ఆ ఎనర్జీ ఫీల్డ్ వదిలేసి ఆ కాన్షియస్ ఫీల్డ్లోకి వెళ్ళడం కోసం హిమాలయస్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దింపడమే ఆలస్యం. ఇలాంటివన్నీ తెలుసుకోవాలని భువన చంద్ర, ఎంతమంది తెలిసిన సినీ పాటల రచయిత, ఆయన బేస్మెంట్ లో బాల్దాల ట్రైన్ దిగి ఆయన మార్చి ఉంగరాలన్నింటినీ వదిలేశాడు. చేతిలో ఉన్న డబ్బులన్నీ బెగ్గర్స్ ఇచ్చి రూపాయి కూడా లేకుండా పర్స్ కూడా ఇచ్చేసి వెళ్తుంటే ఎవడో అడిగితే షర్ట్ కూడా ఇచ్చేసి వెళ్ళిపోయాడు హిమాలయస్కి. అలా అక్కడ కూర్చున్నాడు.
ఆకలిస్తుంది, బండ మీద పడుకున్నాడు, దుల్లి కింద పడిపోయాడు. పొద్దున్న లేచి చూసరికి ఎవరో రొగ్గు కప్పిస్తుంది, ఇస్తారంతే. అక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నాడు, విపరీతమైన ఆకలిస్తుంది, పైనుంచి ఒక పిలుపు వినపడింది, రండి భోజనం చేసి వెళ్తురుగానని. పాకల్లో ఏమీ లేవు, చిన్న కేసు పైన తాటాకులాగా. ఒక పొయ్యి మీద గిన్నె ఉంది, వండుతున్నారు. ఆవిడేమో బంగాళదుంపల కూర చేసింది, గిన్నెలో తీసి చపాతీలు ఇచ్చింది, కూర తిన్నాడు. అమ్మా ఎంత తృప్తిగా ఉందమ్మా అన్నాడు, పడుకున్నాడు. లేచి చూసారు పొయ్యి లేదు, మనుషులు లేదు, ఎవరు లేరు. ఇలాంటి అనుభవాలు పొందడానికి హిమాలయస్కి వెళ్ళాలి. వాళ్ళలోనే బుక్ ఉంది, చదవండి. అంతేగాని బ్యాగ్ ఒకటి వేసుకుని యువతల పక్క ఓ సీసా, అవతల పక్క ఓ సీసా, సున్నుండ, మినపండి, మిక్చరు, బిస్కెట్లు, డ్రై ఫ్రూట్స్, ఖర్జూరాలు ఇవన్నీ వేసుకుని మీరెళ్తే మీకెందుకు వాళ్ళు కనబడతారు? ఏమీ లేకుండా కట్టు బట్టలతోటి ఆడవాళ్ళైతే. మగవాళ్ళైతే హిమాలయస్కి వెళ్ళాలంటే హాయిగా అడ్డంగా చిన్న కర్ర చేతితో పట్టుకుని పెద్ద కౌపీనం పెట్టుకుని వెళ్ళాలి. అప్పుడు ఆ హిమాలయస్ అంటే ఏమిటో మీకు తెలుస్తాయి. అదంతా వదిలేసి తురోమంటూ 30,000కి 40,000కి ప్యాకేజ్ చేశారు కదా అని దడి కట్టినట్టు ఇల్లు వచ్చేయడం ఈతర పోటీకి వెళ్ళి వచ్చినట్టు. ఇక్కడ చేసిన ఎంజాయ్మెంట్ చాలు, హిమాలయస్ అక్కర్లేదు మీ ఎంజాయ్మెంట్ అంతా. దాన్ని అలా ఉండి కొంచెం అలాగా ఏదైనా చేసేవంటే ఒక అర్థం ఉండాలి. అంతేనా? అన్ని చెప్పేసానా? ఎంతవరకు వస్తారు అందరూ? పొద్దు నుంచి ఇల్లు వదిలేసి వచ్చారు, కుర్చీలు కూర్చుని. ఎక్కువ కాలు ఇటు ఆ కాలు ఇటు మాట్లాడుతున్నారు, అంటే తెలుస్తున్నా. సరే మిమ్మల్ని 4-4:30 వదిలేసానే కానీ అతి సర్వద్ర వచ్చి ఇబ్బంది పెట్టకూడదు. కానీ అంతా పూసినా లోపలికి ఇంకించుకోవాలి కదా. సో వెళ్ళండి, తీర్థయాత్ర అనేది చెయ్యాలి. మన చుట్టూ ఉండేటువంటి శక్తి క్షేత్రాలకు వెళ్ళాలి. సో నేను మొదలుపెట్టిన టాపిక్స్ అన్ని చెప్పానా? ఎక్కడైనా ఏమైనా మిస్ అయిపోయినాయా? ఏది? డైరీ అంతా చదువుతావు ఇప్పుడు? సో నేను వెళ్ళిపోతున్నారు అందరూ. సనాతన ధర్మంలో సంప్రదాయాలు కూడా ఒక భాగం కదా సార్. అవి అనుసరించాలన్నా కొన్ని అనుసరించకూడదు అంటారు కదా. ఏం అనుసరించకూడదు? అన్ని అనుసరించవచ్చు, తప్పేమి లేదు, హింస ఏమీ లేదు అక్కడ. అది ఒక సరదా, అదొక సాంప్రదాయం, కల్చర్. అది మన కల్చర్ని మనం తీసుకెళ్ళిపోతే ఎలాగా? మీరు ఆ సాంప్రదాయంలో పుట్టడానికి కారణం ఏంటంటే ఆ సాంప్రదాయాల నుంచి మీరు నేర్చుకునేది ఉంది కాబట్టి మీరు ఆ సాంప్రదాయంలో పుట్టారు. అవేవి హింసతో కూడుకున్నవి కాదు. మన వల్ల ఇతరులకి హాని జరగదు. ఒక కల్చర్ ఉంది, సాంప్రదాయం ఉంది. పొద్దున్నే లేచి ఇల్లు తుడవడం, ఇంటి ముందు పసుపు జల్లుకోవడం, లేదా పేడ నీళ్ళు జల్లుకోవడం. ఎందుకు? ఏ విషక్రములు పాకకుండా ఉండడం కోసం. ప్రతి దాంట్లోనూ సైన్స్ ఉంది. చేయండి, ఇల్లంతా శుభ్రంగా తుడవండి, మామిడాకులు కట్టుకోండి, మంచి ఆక్సిజన్ వస్తుంది, దీపం వెలిగించండి. దీప దర్శనం గృహిణులు చేయాల్సిన పని. అదేమి చేదస్తం మూర్ఖత్వం కాదు. ఓకేనా? ఇంకపోతే విగ్రహాలను పట్టుకుని ఆటలాడుకోవద్దు. ఇప్పుడు 10th క్లాస్కి పాఠాలు చెప్పేటువంటి టీచర్ ఉంటాడు, ఆయన 10th క్లాస్ స్టూడెంట్కి ట్యూషన్ కూడా చెప్తాడు. అవునా? ఇంటర్ చెప్పేవాడు కూడా ట్యూషన్ చెప్తాడు. సార్ మీరు ఏం రిటైర్ అయ్యారు? ప్రొఫెసరా? ప్రిన్సిపల్? ఈయన పెద్ద ప్రొఫెసర్.
మీరు ప్రొఫెసర్ గా చేస్తున్నప్పుడు 10th క్లాస్ పిల్లలకి ట్యూషన్ చెప్తారా? చెప్తారా చెప్పరా? మీరు ఇప్పుడు కాలేజీ వైస్ ఛాన్సలర్ అయిపోయారు అనుకోండి, అప్పుడు 10th క్లాస్ పిల్లలు ట్యూషన్ చెప్తారా? చెప్పరు. రాదా? రాదా? వచ్చు, కాకపోతే మీది ఆ స్థాయి కాదు. అలాగే దైవం అనేవాడు నిరాకారుడు, నిర్గుణుడు అని అర్థం చేసుకున్న మీకు ఆకారం లేని ఆ దైవానికి ఆకారం పెట్టి పూజించడం అనేది వైస్ ఛాన్సలర్ చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్పడం లాంటిది. అది మీ స్థాయి కాదు. దైవం అంటే ఏమిటో తెలియని వాళ్ళకి అది, దైవం అంటే తెలిసిన వాళ్ళకి ఇంకా అదెందుకు? మీరు కళ్ళు రెండు మూసుకుంటే ఆ నిర్గుణ నిరాకార రూపం మీకు కనబడుతుంది. ఇంత పిహెచ్డి చదివి నేను మళ్ళీ 5వ తరగతి చదువుతానంటే చదవచ్చు, తప్పేం లేదు అందులో. సో సాంప్రదాయాలు, కల్చర్స్ అనేవి మనకు మనం పెట్టుకునే డిగ్నిటీ అవన్నీ, దాంట్లో హింస ఏమీ లేదు. ఓకేనా? ఏంటి ఏదో బుక్ తీశారు? అదే ఏం చెప్తున్నాం కదా, మరా పశ్యంతి మధ్యమ వైఖరి అది పూర్తి చేసుకొని స్టార్ట్ చేశాను. అయిపోయింది, చెప్పేసేదాన్ని. ఆ రోజు చెప్పింది, నా తర్వాత చెప్పాను. ఆ తర్వాత ఏముంది? మధ్యాహ్నం చెప్తాం. మధ్యాహ్నం చెప్తాం ఏం చెప్తాను నన్ను మధ్యాహ్నం? అది చెప్పి చెప్పాను నేను, మీరందరూ మర్చిపోయారు. అది చెప్పండి. ఒక్కొక్కళ్ళు టీచర్లుగా పాఠాలు చెప్పేయడం కాదు, నేనేం చెప్తాను అది చెప్పండి, చెప్తాను. అసలు వదిలేసి తోకలు పట్టుకుంటున్నారే. ఎవరైనా చెప్తారా? మధ్యాహ్నం ఏదో చెప్తానా అని అన్నా ఉంటారు. పర్వాలేదు, ఇంటి వరకు వచ్చావు, ఇంటి వరకు వచ్చావు, సపోర్ట్ కొట్టండి. నేను మధ్యాహ్నం చెప్తానన్నది కర్మరాహిత్యం, జన్మరాహిత్యం, మోక్షం అంటే ఏంటి, ఆ ముక్తిని ఎలా పొందాలి, అరిషడ్ వర్గాలు, పురుషార్థాల గురించి చెప్పాను. అవన్నీ లేకుండా ఏందేందో అడుగుతున్నాడు నేను. వెంకట సుబ్బయ్య అని పేరు? అవును సార్. నిజానికి నా అవగాహన, నా పర్సెప్షన్ చెప్తా. అరిషడ్ వర్గాలు అంటే 6 లేవు, అవి 3. 6 అని చెప్పారు కానీ 6గా అనుకోవచ్చు, అవసరం కూడా లేదు. మొట్టమొదటిదండి కామం. కామం అంటే కోరిక. ఇప్పుడు ఇందాక భోజనం పెట్టారు, అందులో బిర్యానీ, రైతా, విధంగానే ఒక కప్పులో స్వీట్ ఇచ్చారు. చాలా మంది ఆ స్వీట్ తాగేసి ఇంకోసారి స్వీట్ కోసం వెళ్ళారు, చూశాను నేను. అంటే ఒకసారి కోరిక తిన్నారు, దాని తర్వాత ఏం చేశారు, మళ్ళీ తినాలని కోరికతో కప్పు పట్టుకుని వెళ్ళారు. వాడేం చేశాడు, వడ్డిచ్చాడు, తిన్నారు, మళ్ళీ తినాలనిపించింది. దీని ఏమంటారు? ఇందాకనే చెప్పాను, నోరు తెరిచేటప్పుడు ఇది ఆలోచించండి అని. ఒక్కసారి తీరితే కోరిక, మళ్ళీ అదే కోరిక పుట్టింది, మళ్ళీ అదే కోరిక పుట్టింది, దీన్ని ఏమంటారు? మోహము అంటారు. అరిషడ్ వర్గాల్లో 4వదేంటి అంటే కామము, మోహము, రెండో ఒకటా రెండా? 2 కాదు. కామం తీర్చుకోకపోతే అది మోహంగా మారుతుంది, అంతేని కానీ అది అరిషడ్ వర్గం కాదు. ఇది బొమ్మ బొరుసు లాంటిది, ఇది బొమ్మ అయితే అది బొరుసు అనమాట. అవునా? రెండోదేంటి? క్రోధం.
క్రోధం ఎందుకు వస్తుంది? కోపం వల్ల వస్తుంది. కోపం ఎందుకు వస్తుంది? ఇందాకనే చెప్పాను, నోరు తెరిచి మాట్లాడే ముందు నా దగ్గర జాగ్రత్త, ఆలోచించి చెప్పాలి. మీకు కోపం వచ్చిన సన్నివేశాలు తలుచుకోండి. ఎందుకు ఇప్పుడు కోపం వచ్చింది ఆలోచించి చెప్పమన్నా నేను. ఇతరులు చేసిన పని మనకు నచ్చనప్పుడు కోపం వస్తుంది. ఇతరులు చేసిన పని మనకి నచ్చనప్పుడు కోపం వస్తుంది. ఈ కోపం పెరిగి పెరిగి ఏమవుతుంది? క్రోధంగా మారిపోతుంది. అంటే ఏమిటి? వాడు నేను చెప్పినట్టు చేయలేదు, వాడు ఇష్టం వచ్చినట్టు చేసుకెళ్ళాడు, మేము మా కులపోవడం పెద్ద, మేము రెడ్లు, మేము కమ్మలం, మేము డబ్బున్న వాళ్ళం, మేము ఏం చెప్తే అదే చెయ్యాలి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎలా చేస్తారు? దీన్ని ఏమంటారు? ఇలా అరిచి గంతులు వేసేవాడిని ఏమంటారు? మదం ఎక్కి కొట్టుకుంటున్నాడు రా అంటారు. ఇదే 5వదైన మదం.